Yes, good morning, officers. Time for today's current affairs videos. 18th December 2025. As said, ఫిలిమ్స్ దగ్గర పడుతుంది కాబట్టి మూడు న్యూస్ పేపర్స్ కవర్ చేస్తున్నాము, హిందూ, ఇండియన్ ఎక్స్ప్రెస్ as well as Mint. So keeping that in mind, let's look at what are the topics I'm going to cover today. First topic is RS bill for 100% FDI in insurance sector. Very important. Second, overseas bill betrays migrant workers. Second, India calls for safety of its mission in Dhaka. Bangladesh issue, therefore very important. And next, Vaishnav says anti-collision systems installed in 2000-km rail network. Fourth important topic. Next, Indian Army leaves for desert cyclone to military exercises. Very important. So, ఈ 5 topics కూడా హిందూ నుంచి కవర్ చేస్తున్నాను. So, this part is all Hindu newspaper launch important topics. Next, let's move to Indian Express. A nuclear step towards secular energy. Sixth topic. On quality control orders, welcome regulatory reset. Editorial page D. Next, martial rape exception in criminal is a colonial relic. It needs to go. And this is Shashi Tharoor article. Therefore, all these things are from Indian Express newspaper నుంచి కవర్ చేసిన ఆర్టికల్స్ ఇవి. And finally, Mint newspaper నుంచి కవర్ చేసింది India's market for corporate bonds has been a laggard. This is the 9th topic. And finally, WikiLeaks founder Julian Assange sues Nobel Prize panel for instrumental of war. 10th topic. So, ఈ రెండు కూడా మనకి Mint newspaper నుంచి వచ్చిన ఆర్టికల్స్. ఎస్ఏకి దానికి ఎకనామిక్స్ కి చాలా పనికొస్తుంది. సో, Mint newspaper. So, these are all the articles I'm going to cover today, one on one. So, మీకు ఆల్రెడీ తెలుసు, we are starting a foundation course for 2027 students. So, మీకు ఆల్రెడీ తెలిసిందే 3500 plus selections over under the great guidance of Sriram sir. So, what are we going to provide? ఒక foundation phase where NCERTs will be covered for you. Advanced phase, 10 months of intensive learning for general studies. Prelims booster, focus exclusive on prelims program and prelims syllabus. Mains booster, UPSC writing, answer writing and grasp important topics. మొత్తం 1000 hours of classes, test series provide చేస్తాం. అప్డేటెడ్ బుక్ సెట్ ప్రొవైడ్ చేస్తాం. 1-to-1 మెంటర్షిప్ స్పెషల్ ప్రోగ్రామ్, ప్లానర్ ప్రొవైడ్ చేస్తాము. డైలీ ప్రాక్టీస్ కూడా క్వశ్చన్స్ ఇస్తాం. అది కాకుండా బూస్టర్ క్లాసెస్, వీక్లీ కరెంట్ అఫైర్స్, మంత్లీ కరెంట్ అఫైర్స్, 30 months ఆఫ్ వ్యాలిడిటీ ఉంది. టాపర్ సెషన్స్ ఉంటాయి, వొకేషనల్ సెషన్స్ ఉంటాయి. ఫీజ్ ఓన్లీ 1,50,000 బడ్జెటరీ మోడ్లో పెట్టాం. సో దీస్ ఆర్ ఆల్ ద బుక్స్ వీఆర్ గోయింగ్ టు ప్రొవైడ్ ఫర్ యూ. ఇది కాకుండా దీస్ ఆర్ ఆల్ టాపర్స్. ఇఫ్ యూ వాంట్ టు బీ ద నెక్స్ట్ టాపర్ దెన్ యూ హ్యావ్ టు జాయిన్ అస్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. మనకు సెంటర్స్ ఢిల్లీలో ఉన్నాయి, పూణేలో ఉన్నాయి, హైదరాబాద్లో ఉన్నాయి. ఇవి కాకుండా ఇవి క్యూఆర్ కోడ్స్, సోషల్ మీడియా క్యూఆర్ కోడ్స్, హ్యాండిల్స్. ఇవి కాకుండా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ కాల్ 8121191985. సో దిస్ ఇస్ ఇట్. సో ఆర్ఎస్ పాసెస్ బిల్ ఫర్ 100% FDI ఇన్ ఇన్సూరెన్స్ సెక్టర్. వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఈరోజుకి. సో 100% FDI ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఇన్సూరెన్స్ సెక్టర్ ఎందుకు ఇది చేస్తున్నారు బేసికల్గా. సో ఈ బిల్ని రాజ్యసభ వాళ్ళు పాస్ చేశారు. ఫస్ట్ పాయింట్, బేసికల్గా FDI అంటే తెలుసు కదా, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. అంటే ఫారెన్ కంపెనీస్ వాళ్ళు మనం ఇక్కడికి వచ్చి ఇక్కడ బిజినెస్ చేస్తారు. బేసికల్గా అది ఏదో చారిటీ వర్క్ కాదు. వాళ్ళ ప్రాఫిట్ వాళ్ళు తీసుకెళ్ళిపోతారు. మనకు కూడా కొత్త టెక్నాలజీ, కొత్త అప్డేట్స్, కొత్త కంపెనీస్, మోర్ మార్కెట్ వస్తుంది మనకు కూడా. సో దట్ ఈస్ ద హోల్ పాయింట్. అండ్ ఇన్సూరెన్స్ బర్డెన్ కొంచెం గవర్నమెంట్ మీద కూడా తగ్గుతుంది. ఇది బేసికల్గా ఎక్స్పెక్టెడ్ అనాలిసిస్. సో దీంట్లోంచి మనం కొంచెం డిఫరెంట్గా చూద్దాం. కాంటెక్స్ట్ ఏంటిది, దాంట్లో మనం తెలుసుకోవాల్సింది ఏంటి యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో. లెట్స్ అండర్స్టాండ్ ద కాంటెక్స్ట్ ఇన్ విచ్ దిస్ పర్టికులర్ థింగ్ ఇస్ దేర్. ఇట్స్ టాకింగ్ అబౌట్ FDI, దట్ టు 100% ఇన్ ఇన్సూరెన్స్ సెక్టర్. సో 100% FDI, ఇది రాజ్యసభ బిల్ పాస్డ్ అంటే ఎసెంట్ వచ్చేసింది అన్నమాట. అది మనం గుర్తుపెట్టుకోవాలి. సో బిల్ ఇస్ పాస్డ్ ఇన్ రాజ్యసభ. ఓకే, సో దీన్నే వాళ్ళు కొత్త పేరు పెట్టారు, SBSR అంటే సబ్కీ బీమా. సబ్ అంటే అందర్ ఇన్సూరెన్స్, సబ్కీ బీమా, సబ్కీ రక్ష అంటే అందరికీ ప్రొటెక్షన్ దొరకాలి అనేది ఓవరాల్ బిల్. సో ఈ బిల్లు పేరు సబ్కీ బీమా సబ్కీ రక్ష
100% FDI. ఇది రాజ్యసభలో బిల్ పాస్ అయిపోయింది, లోక్సభలో కూడా ఆల్రెడీ బిల్ పాస్డ్. సో రెండు రాజ్యసభ ఇంకా లోక్సభలో పాస్ అయిపోయింది కాబట్టి ఇంకా ప్రెసిడెంట్ అసెంట్ ఒక్కటే మిగిలిపోయింది. సో అది కూడా చేసేస్తారు. సో దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటిదంటే మనకి FDI 100% చేస్తే ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ మనకి బాగా వస్తాయి, ఫారెన్. సో దానివల్ల ఏమవుతుందంటే మనకి లాంగ్ టర్మ్ క్యాపిటల్, అంటే ఏదన్నా కంపెనీ నడపడానికి డబ్బులు అవసరం పడుతుంది. ఆ డబ్బులు మన దగ్గర ఉన్నవన్నీ పెట్టేస్తే బిజినెస్ చేయలేము. ఎప్పుడైనా సరే మోర్ ఇన్వెస్ట్మెంట్స్ పాపింగ్ ఇన్ టు పర్టికులర్ బిజినెస్, దాంట్లో ఎక్సైట్మెంట్ ఉంటుంది, కొత్త కొత్త ప్రొడక్ట్స్ తయారు చేయొచ్చు. సో దీనివల్ల ఏమవుతుంది, లాంగ్ టర్మ్ క్యాపిటల్ మనకి ఫస్ట్ అడ్వాంటేజ్ హియర్. మనం చూసుకునేది ఫస్ట్ లాంగ్ టర్మ్ క్యాపిటల్కి మనకి అడ్వాంటేజ్ అవుతుంది. నెక్స్ట్ దీనివల్ల ఎప్పుడైతే చాలా డబ్బులు ఒక చోట పెడుతుంటే అక్కడ ఏమవుతుందంటే కాంపిటీషన్ ఇంకా ఎఫిషియన్సీ కూడా పెరుగుతుంది. సో దిస్ లీడ్స్ టు బెటర్ కాంపిటీషన్ ప్లస్ ఎఫిషియన్సీ. ఈ రెండు కూడా మనకి అడ్వాంటేజ్ అవుతాయి. దట్ ఈస్ ది ఐడియా బిహైండ్ ఇట్. సో కాంపిటీషన్ ఇంకా ఎఫిషియన్సీ రెండు కూడా ఆ పర్టికులర్ సెక్టర్లో పెరుగుతాయి. దీనివల్ల ఏమవుతుందంటే ఓవరాల్గా ఇన్సూరెన్స్ పెనిట్రేషన్ ఇన్ ఇండియా, అంటే అందరికీ ఫ్రమ్ అర్బన్ సెక్టర్ టు రూరల్ సెక్టర్ ఇన్సూరెన్స్ పెనిట్రేషన్ భయంకరంగా ఇంక్రీజ్ అవుతుంది, విచ్ ఇస్ వెరీ గుడ్ ఫర్ అస్. దీనివల్ల ఏమవుతుందంటే ఈవెన్ టు ద పోరెస్ట్ ఆఫ్ ద ఫ్యామిలీస్ యూ హ్యావ్ ఇన్సూరెన్స్ అవైలబుల్ ఫర్ దెమ్. చాలా మూల ఉన్న ప్రదేశాలకు కూడా ఈ ఇన్సూరెన్స్ వాళ్ళ చేతికి అందుతుంది. దానివల్ల ఏమవుతుందంటే ద కాన్సెప్ట్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇన్క్లూజన్ కూడా బాగుంటుంది అన్నమాట. ఫైనాన్షియల్ ఇన్క్లూజన్ ఇది మనం మెయిన్స్లో మెన్షన్ చేయాల్సిన పాయింట్స్. FDI రావడం వల్ల వాట్ హ్యాపెన్స్ ఇస్ దీస్ థింగ్స్ హ్యాపెన్. సో దీన్నే మనము మెయిన్స్ పర్స్పెక్టివ్లో మనం ఆన్సర్ రాయాలంటే ఖచ్చితంగా ఈ పాయింట్స్ మెన్షన్ చేయాలి. ఇది బేసికల్గా గవర్నమెంట్ యొక్క ఆశ. సో ఎలా, హౌ డస్ ఇట్ వర్క్? బేసికల్గా ఎప్పుడైనా ఇన్సూరెన్స్ సెక్టర్లో మీకు తెలిసిందే, ఏదైనా ఇన్సూరెన్స్ తీసుకోవాలంటే ఫస్ట్ ప్రీమియమ్స్ కలెక్ట్ చేస్తారు, రైట్? సో ప్రీమియమ్స్ మనకి అడ్వాంటేజ్ అవుతుందన్నమాట. సో బేసికల్గా ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే మనం చూసుకుంటే ఫస్ట్ ఏవైతే ప్రీమియమ్స్ ఉన్నాయో ప్రీమియమ్స్ మన వాళ్ళే కలెక్ట్ చేస్తారు కాబట్టి ప్రీమియమ్స్ విల్ స్టే. సో బేసిక్గా మనం కట్టిన డబ్బు మన దగ్గర ఉండిపోతుంది ఫస్ట్, అంటే మన దగ్గర అంటే కంపెనీస్ దగ్గర ఉండిపోతాయి. సో అవన్నీ కూడా దే స్టే ఓన్లీ ఇన్ ఇండియా. సో బేసికల్గా మనకి ఒక స్టూడెంట్కి తెలియాల్సిన మోజర్ కాన్సెప్ట్ ఏంటంటే FDI మోడ్లో బేసికల్గా ఏమవుతుందంటే అసలు ఎందుకు ఇన్వెస్ట్ చేస్తారు ఫారెన్ వాళ్ళు మన దాంట్లో ఎందుకు ఇన్వెస్ట్ చేస్తారు? ఎందుకంటే వాళ్ళు డబ్బులు పెట్టి దే పుట్ ద మనీ. FDIs will slowly control the management of the company. They don't own the company, but the management will be owned by the foreign companies. ఫారెన్ కంపెనీ వాళ్ళు మేనేజ్మెంట్ చూసుకుంటారు. మనకు నచ్చినదంటే మనం బీకేచ్చు. దట్ ఈస్ అ హోల్ పాయింట్. సో దానివల్ల ప్రీమియమ్స్ అనేవి ఇండియాలోనే ఉండిపోతాయి. సో దీంతో పాటు మనకి మన గవర్నమెంట్ ఇచ్చే ఇన్సూరెన్స్ సెక్టర్లో గవర్నమెంట్ స్కీమ్స్కి ఇవి ఫండింగ్ ప్రాసెస్ లాగా తయారవుతాయి. సో ఈ ఫండ్స్, ఈ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ గవర్నమెంట్ స్కీమ్స్కి అండ్ సోషల్ సెక్టర్ ప్రోగ్రామ్స్కి రెండింటికి కూడా ఫండింగ్ దొరుకుతుంది. అప్పుడు గవర్నమెంట్ ఇంకా మంచిగా జనాలకి హెల్ప్ చేయొచ్చు అనేది ఓవరాల్ ఐడియా మనం గ్రాస్ చేయాల్సింది. సో దీంతో పాటు ఈ FDI వాళ్ళు IRDAI ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళ రూల్స్ని ఫాలో కావాలి. సో సచ్చినట్టు కంట్రోల్ అంతా ఇండియా చేతిలో ఉంటుంది. సో కంట్రోల్ ఫండమెంటలీ లైస్ విత్ అస్. FDI ఫారెన్ కంపెనీస్ ఓన్లీ మేనేజ్ చేస్తాయి, కానీ కంట్రోల్ అండ్ ఓనర్షిప్ మొత్తం అంతా కూడా ఇండియన్ కంపెనీస్ చేతిలోనే ఉంటుంది. సో ప్రాబ్లం ఏమవుతుందంటే ఓకే ఇవన్నీ బాగుంది, కొంత నెగిటివ్ పాయింట్స్ ఏమున్నాయి? వాట్ ఆర్ ద నెగిటివ్స్ అవుట్ ఆఫ్ ఇట్? దీంట్లో పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఫస్ట్ ప్రాఫిట్స్ ఎంత షేర్ చేస్తారు తెలియదు. తర్వాత ప్రైవసీ ఫ్యాక్టర్, డోంట్ నో. థర్డ్ పెద్ద ప్రాబ్లం ఏంటంటే డేటా ఎంతవరకు సెక్యూర్గా ఉంది, సెక్యూరిటీ. సో ఇవి బేసిక్ ప్రాబ్లమ్స్ అండ్ కన్సర్న్స్, భయాలు.
ఇవి కనుక ఫారెన్ కంపెనీస్ చేస్తే డేటా వాళ్ళ చేతిలో ఉంటుంది, ప్రాఫిట్ రిపాట్రియేషన్ కూడా వాళ్ళ చేతిలో ఉంటుంది. ఇవన్నీ ప్రాబ్లమ్స్ అవుతాయి అని చెప్పేసి ఓవరాల్గా ఆలోచిస్తున్నారు. అండ్ దీంట్లో కొన్ని ఇంకొక టెక్నికల్ ప్రాబ్లం ఏంటంటే డిజిటల్ ఫ్రాడ్స్ ఏమైనా జరగచ్చా, డిజిటల్ ఫ్రాడ్స్ ఇలాంటివి ఏమైనా ఉన్నాయా, వీటి మీద కన్సర్న్స్ బేసికల్గా. సో మనకి మెయిన్స్ పర్స్పెక్టివ్లో మనకి రాయాల్సిన పాయింట్స్ ఇవి. ప్రీమియమ్స్ ఇండియాలో ఉంటాయి, సో బేసిక్ క్యాపిటల్ మన దగ్గర ఉండిపోతుంది. సో డోంట్ వరీ అబౌట్ ఇట్. ఎఫ్డిఐస్ వచ్చి మేనేజ్ చేస్తారు, వాళ్ళు ఎక్కడో ఇన్వెస్ట్ చేస్తారు, ప్రాఫిట్స్ వస్తాయి. ఓకే, ప్రాఫిట్స్ వచ్చిన తర్వాత ప్రాఫిట్స్ ఎంత షేర్ చేస్తాయి, సెంటర్కి ఎంత వస్తుంది, స్టేట్కి ఎంత వస్తుంది, జనాలకి ఎంత వస్తుంది, ఎంత కవరేజ్ అవుతుంది. సో అదొక కన్సర్న్. సెకండ్, ప్రైవసీ ఫ్యాక్టర్. డేటా మొత్తం అంతా వాళ్ళ చేతికి వెళ్తుంది కదా, ఆ డేటాతో వాళ్ళు అమ్మేసుకుంటారా పొడుస్తారా ఏంటో తెలియదు. అది కాకుండా సెక్యూరిటీ ఎంత ఉంది. ఇది కాకుండా ఆన్లైన్ డిజిటల్ ఫ్రాడ్స్ ఏమైనా జరగచ్చా బికాస్ ఆఫ్ దిస్. ఎందుకంటే ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ అయిందో ఖచ్చితంగా తెలివితేటలు మంచి వాటికే కాదు చెత్త వాటిని కూడా వాడతారు. సో ఈ ప్రాసెస్లో కొంచెం స్కామ్స్ కూడా అయ్యే ఛాన్స్ ఉంది. సో దేర్ ఫోర్ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ మెయిన్స్ క్వశ్చన్స్. సో ఇది కాన్సెప్ట్ సబ్కీ బీమా సబ్కీ రక్ష. ఇది దాని పేరు, దాని ఫీచర్స్, మనకు వచ్చిన అడ్వాంటేజెస్ ఏంటో చెప్పాను. దీంతో పాటు యాజ్ అ సిస్టమ్ ఇది ఎట్లా వర్కౌట్ అవుతుంది, ఇండియాకి ఎట్లా వర్కౌట్ అవుతుంది, దాంట్లో ఉన్న కన్సర్న్స్ ఏంటిది, ఇవన్నీ క్లియర్గా మెన్షన్ చేశాను. ఇంతకంటే మీరు ఎనాలిసిస్ చేస్తే వేస్ట్, ఇంతకంటే అవసరం లేదు. సో దీనికి కావాల్సిన నోట్స్, కోర్ డెసిషన్ ఏం చేసింది, ప్రీమియమ్స్ ఎట్లా కలెక్ట్ చేస్తారు, కంప్లైంట్స్ విత్ ఇండియన్ లాస్, టోటల్ $600 బిలియన్ ఇండస్ట్రీ. అది అంటే 600 ఇంటూ 1000 కోట్లు ఇంటూ 80 చేసుకోండి. ఇది డాలర్లో చెప్తున్నా, అంటే ఆల్మోస్ట్ 4,05,00,000 కోట్ల బిజినెస్ ఇదంతా. సో అది మనం అది మనకి అడ్వాంటేజ్ మన ఇండియన్స్కి. సో దట్ ఈస్ వాట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. సో ఎండ్ ఆఫ్ ద వీడియోలో మెయిన్స్ అండ్ ప్రిలిమ్స్ క్వశ్చన్ ఉంది, ప్లీజ్ ట్రై టు ఆన్సర్ దెమ్. ఓకే, రైట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఇస్ అబౌట్ ద ఓవర్సీస్ బిల్. ఇది దీని మీద ఓవర్సీస్ బిల్ బిట్రేస్ మైగ్రెంట్ వర్కర్స్ అని ఈ బ్యూటిఫుల్ క్యూట్ బాయ్ చెప్పడం జరుగుతుంది. సో ఓవర్సీస్ బిల్ 2025 ఏంటిది అసలు ఫస్ట్. సో దీంట్లో కాంటెక్స్ట్ ఏంటి, దీని కథ ఏంటో ఒకసారి చూద్దాము. సింపుల్ టర్మ్స్లో చెప్తా సో దట్ అందరికీ అర్థమవుతుంది. ఫస్ట్ ఓవర్సీస్ బిల్ అంటే బయటకు వెళ్ళే మైగ్రెంట్ వర్కర్స్. ఓవర్సీస్ బిల్ 2025 ఇది మైగ్రెంట్ వర్కర్స్ని భయంకరంగా హర్ట్ చేస్తుందని చెప్పేసి ఆర్టికల్ చెప్పడం జరుగుతుంది. దీంట్లో ఓవర్సీస్ బిల్ ఫెసిలిటేషన్ ప్లస్ ఈ బిల్ 2025 ఇంట్రడ్యూస్ చేశారు. దీని గురించి బేసికల్గా అండ్ ఈ ఫెసిలిటేషన్ అండ్ వెల్ఫేర్ ఈ బిల్ 2025 ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో విచ్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ మైగ్రెంట్ వర్కర్స్కి చాలా ఇంపార్టెంట్. ఓకే, మంచిది, ఇంపార్టెంట్. సో ఇది ఏ యాక్ట్ని రీప్లేస్ చేస్తుంది, ఈ బిల్ ఎందుకు పాస్ చేశారు, ఓల్డ్గా ఉన్న ఎమిగ్రేషన్ యాక్ట్. సో ఓల్డ్గా ఉన్న ఎమిగ్రేషన్ యాక్ట్, ఇమిగ్రేషన్ యాక్ట్ని రీప్లేస్ చేస్తున్నమాట. ఇట్ ఈస్ రీప్లేసింగ్ దిస్ యాక్ట్. దిస్ బిల్ ఈస్ గోయింగ్ టు రీప్లేస్ దిస్ ఎమిగ్రేషన్ యాక్ట్. రీప్లేస్ అవుతుంది. ఈ ఎమిగ్రేషన్ యాక్ట్ మనకి 1983లో తీసుకొచ్చారు, అదే ఇప్పటి వరకు ఫాలో అవుతున్నారు. సో అది ఫస్ట్ పాయింట్. థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ మనం నేర్చుకోవాల్సింది అంటే దీనివల్ల ఇది ఎవరిని బెనిఫిట్ చేస్తుందంటే ఇండియన్ మైగ్రెంట్ వర్కర్స్ హు ఆర్ గోయింగ్ అబ్రాడ్. బయటికి వెళ్ళే వాళ్ళకి ఇది ఒక పెద్ద అడ్వాంటేజ్ అవుతుంది అని చెప్పేసి ఈ బిల్లుని తీసుకురావడానికి తీసుకొస్తారు. కాన్సన్ట్రేషన్ ఈజ్ ఆన్ ద ఇండియన్ మైగ్రెంట్ వర్కర్స్ హు ఆర్ గోయింగ్ అబ్రాడ్. సో ఏం చేస్తారంటే ఈ ప్రాసెస్లో ఎంప్లాయ్మెంట్ ప్రొసీజర్స్ని వాట్ డు దే డూ ఇన్ దిస్, ఈ బిల్లు బేసికల్గా ఏం తీసుకొస్తుందంటే ఎంప్లాయ్మెంట్ ప్రొసీజర్స్ని స్ట్రీమ్లైన్ చేస్తుంది. ఎంప్లాయ్మెంట్ ప్రొసీజర్స్ని స్ట్రీమ్లైన్ చేస్తుంది. దట్ ఇస్ ద ఫస్ట్ థింగ్ దట్ ద బిల్ ఎందుకు ఇంట్రడ్యూస్ చేస్తుందంటే ఎంప్లాయ్మెంట్ ప్రొసీజర్ని చేయడానికి. దీనివల్ల ఏమవుతుందంటే అడ్వాంటేజ్, ఈ ప్రొసీజర్స్ మంచిగా ఉంటే ఏమవుతుంది, ఫస్ట్ ఫ్యాక్టర్ విచ్ రిజల్ట్స్ ఇన్ మొబిలిటీ. ఈజీగా ఇటు అటు తిరగచ్చు, మొబిలిటీ ఇంక్రీజెస్. మొబిలిటీ ఎప్పుడైతే ఇంక్రీజ్ అవుతుందో బిజినెస్ బాగుంటుంది. సో వెన్ మొబిలిటీ ఈజ్ ఇంక్రీజింగ్ ద బిజినెస్ విల్ బి వెరీ గుడ్ ఫర్ వన్ కంట్రీ టు ది అదర్ కంట్రీ. అండ్ ఈ మొబిలిటీ ఎప్పుడైతే ఉందో మన వర్కర్స్కి బయట ప్లేసెస్లో ఆపర్చునిటీ దొరుకుతుంది, ఆపర్చునిటీ. సో అందుకే ఏమంటాం దీన్ని, ఈ మొబిలిటీ ఇట్లా ఉంది కాబట్టి సింపుల్గా ఏం చెప్తామంటే ప్లేస్మెంట్స్.
ప్లేస్మెంట్స్ అంటే జాబ్స్ దొరకడం ఈజీ అవుతుంది, ప్లేస్మెంట్ ఇంక్రీజెస్. సో మన వర్కర్స్కి ఇవన్నీ ఉన్నప్పుడు ఏమవుతుందంటే డిమాండ్ సప్లై ఆఫ్ మైగ్రెంట్ వర్కర్స్, డిమాండ్ ప్లస్ సప్లై ఇది మంచిగా యాక్టివ్గా అవుతుంది అన్నమాట. డిమాండ్ అండ్ సప్లై ఇస్ ఇంక్రీజెస్ ఇన్ వాట్ మార్కెట్? ఇన్ ఇంటర్నేషనల్ మార్కెట్. వాట్ హ్యాపెన్స్? ఇంటర్నేషనల్ మార్కెట్లో మన వాళ్ళకి మంచి డిమాండ్ ఉంటుంది. అంటే ఎవరికి? ఇండియన్ మైగ్రెంట్స్కి ఇంటర్నేషనల్ మార్కెట్లో మంచిగా డిమాండ్ ఉంటుంది. సో వాళ్ళ ఇన్కమ్స్ కూడా పెరుగుతాయి అని ఓవరాల్ ఐడియా. కానీ ఇలాంటి మంచి పనులు చేసినప్పుడు కొన్ని కన్సర్న్స్ కూడా ఉంటాయి కదా, ఆ కన్సర్న్స్ మనం చూసుకోవాలి. ఈ కన్సర్న్స్ ఏంటిది? వాట్ ఆర్ ద కన్సర్న్స్ విచ్ ఆర్ గెటింగ్ టు ఇట్? కన్సర్న్స్ ఇలాంటివి తీసుకొచ్చినప్పుడు ఏదో ఒక లొల్లు ఉంటుంది కదా. అయితే 2021లో ఈ రీప్లేస్మెంట్ లాస్కి డ్రాఫ్ట్ రూల్స్ తీసుకొచ్చారు, సమ్ డ్రాఫ్ట్ రూల్స్. ఆ రూల్స్ కొన్ని స్ట్రింజెంట్గా ఉంటాయి కాబట్టి ఆ రూల్స్ డైల్యూట్ అవుతాయి, అంటే చల్లబడిపోతాయి, తగ్గిపోతాయి. ఆ డ్రాఫ్ట్ రూల్స్ యాక్చువల్గా ఏం ప్రొటెక్ట్ చేస్తుంది? దిస్ రూల్ ప్రొటెక్ట్స్. ఈ డ్రాఫ్ట్ రూల్స్లో బేసికల్గా వర్కర్స్ యొక్క, మైగ్రెంట్ వర్కర్స్ యొక్క రైట్స్ మీద బాగా ఫోకస్ చేశారు అన్నమాట. ఈ రైట్స్ బాగా ఇంక్రీజ్ అవ్వాలని ఈ రూల్స్ తీసుకొచ్చారు. కానీ ఇప్పుడు బికాస్ ఆఫ్ దిస్ ఇది కొంచెం డైల్యూట్ అయిపోతుంది. దానివల్ల వర్కర్స్ కొంచెం ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే ఛాన్స్ ఉంది. సో దీంట్లో ఇంకో అడ్వాంటేజ్ ఏముంది? ఈ డ్రాఫ్ట్ రూల్స్ చేంజ్ చేశారు, బట్ అడ్వాంటేజెస్ అంతా డిజిటైజ్ చేస్తారు అన్నమాట. డిజిటైజ్ దానివల్ల ఫ్లో విల్ ఇంక్రీజ్, ఫాస్టర్ ప్రాసెస్, నో బ్రోకర్స్ అలాంటి మోడల్ తీసుకొస్తారు. సో కానీ దీనివల్ల ఉన్న ఇంకో పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఎప్పుడైతే కంట్రోల్ వేరే వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతుందో రిస్క్ ఒకటి ఉంటుంది. వాట్ ఈస్ ద రిస్క్? మన మైగ్రెంట్ వర్కర్స్ని ఎక్స్ప్లాయిటేషన్, ఎవరు పడితే వాళ్ళు వాడుకునే ఛాన్స్, ఎక్స్ప్లాయిటేషన్ విల్ ఇంక్రీజ్ అలాట్. అది ఆయన కన్సర్న్. అందుకే వెన్ ద ఎక్స్ప్లాయిటేషన్ ఇంక్రీజెస్ వాళ్ళ రైట్స్ కోల్పోయి ఎక్స్ప్లాయిటేషన్ అయిపోతారు. సో ఈ ఎక్స్ప్లాయిటేషన్ నుంచి వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటిది? వాట్ ఆర్ ద బిగ్ ప్రాబ్లమ్స్ ఇన్ ఎక్స్ప్లాయిటేషన్? ప్రాబ్లం ఎవరికి వస్తుంది? విమెన్కి వస్తుంది. ప్లస్ ఇన్కమ్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి, ప్లస్ అప్పులు చేయాల్సి వస్తుంది టైంకి డబ్బులు రాకపోతే. దీస్ ఆర్ ఆల్ ద కన్సర్న్స్ దట్ ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ ద వర్కర్స్ విల్ లీడ్ టు. అదొక పెద్ద ప్రాబ్లం. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు బేసికల్గా గలీజ్ ఇండస్ట్రీ వాళ్ళు ఉంటారు కదా, అక్కడ స్టార్ట్ అయ్యే పెద్ద డేంజరస్ ప్రాబ్లం ఏంటంటే దిస్ మైట్ లీడ్ టు హ్యూమన్ ట్రాఫికింగ్. ఎప్పుడైతే వీళ్ళు ఈ ఇన్కమ్ ట్రాప్లో పడిపోతారో అప్పుడు స్టార్ట్ అయ్యే ప్రాబ్లమ్ ఇస్ ట్రాఫికింగ్. హ్యూమన్ ట్రాఫికింగ్ మైట్ ఇంక్రీజ్ బికాస్ ఆఫ్ దిస్ అట్ ఇంటర్నేషనల్ లెవెల్ అనేది ఎసెన్స్ ఆఫ్ దిస్ ఆర్టికల్. ఇలాంటి ప్రాబ్లం ఉంది. దేర్ ఫోర్ చాలా చాలా స్ట్రాంగ్ గవర్నమెంట్ చాలా చాలా పర్టికులర్గా ఈ రూల్స్ని, ఈ యాక్ట్ని ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా, ఎకనామిక్ ట్రాప్లో పడకుండా, రైట్స్ డైల్యూట్ కాకుండా, ఎక్స్ప్లాయిటేషన్ కాకుండా ప్రొటెక్ట్ చేస్తే అప్పుడు ఈ బిల్లుకు ఒక అందము అని చెప్పేసి ఓవరాల్గా ఆర్టికల్ యొక్క ఎనాలిసిస్. సో దీనికి కావాల్సిన నోట్స్ కూడా క్లియర్గా ప్రొవైడ్ చేశాను, మీరు జస్ట్ చూసుకోండి. బ్యాక్గ్రౌండ్ అండ్ కాంటెక్స్ట్ మెన్షన్ చేశాను. డైల్యూషన్ ఆఫ్ మైగ్రెంట్ రైట్స్, ఎక్స్ప్లాయిటేషన్ అండ్ ట్రాఫికింగ్ స్టార్ట్ అవుతుంది. దానివల్ల గవర్నెన్స్ అండ్ సర్వేలెన్స్ ఏం చేయాలి అనేది ఓవరాల్గా ఎసెన్స్ ఆఫ్ ది ఆర్టికల్. ఎండ్ ఆఫ్ ద వీడియోలో మెయిన్స్ అండ్ ఫిలిమ్స్ క్వశ్చన్స్, ప్లీజ్ ట్రై టు ఆన్సర్ దెమ్. సో దీంట్లో మనకి ఇండియా కాల్స్ ఫర్ సేఫ్టీ ఆఫ్ ఇట్స్ మిషన్ ఇందాక బేసికల్గా ఏం చేస్తున్నారంటే మీకు తెలిసింది ఆల్రెడీ, షేక్ హసీనా ఇక్కడ ఉన్నది అండర్ ఇది. సో అక్కడ ఉన్న వాళ్ళు పెద్దగా పట్టించుకోవట్లేదు. దానివల్ల మిషన్ దాకాలో మనం ఏదైతే మిషన్ ప్లాన్ చేసామో అలాంటి మిషన్స్ ఎక్కడ బ్రేక్ కాకుండా, బికాస్ ద గవర్నమెంట్ ఈస్ నాట్ స్టేబుల్ దేర్. అండ్ షేక్ హసీనా ఇక్కడ ఉంది. వాళ్ళేమో రీపాట్రియేషన్ ఆఫ్ షేక్ హసీనా తీసుకొచ్చేసారు, రబాయ్ షేక్ హసీనా నేసేద్దాము, చంపేద్దామని ఆల్ ప్లాన్. సో షేక్ హసీనా హాస్ బీన్ వెరీ వెరీ ఫ్రెండ్లీ టు అస్ ఫర్ అ వెరీ వెరీ లాంగ్ టైమ్. సో ఆవిని ప్రొటెక్ట్ చేసుకునే బాధ్యత మన దగ్గర ఉంది కాబట్టి ఈ మిషన్స్ మనం జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి. దీనికి నోట్స్ చాలా ఇంపార్టెంట్. ఇష్యూ అదే సేమ్ ఇష్యూ. అందుకే నోట్స్లో చూసుకుంటే మనకి మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ సమన్ బంగ్లాదేశ్ హై కమిషనర్ ఇన్ న్యూఢిల్లీ. ఎందుకు?
రాడికల్ గ్రూప్స్ అనౌన్స్ ప్రొటెస్ట్ మార్చ్ టువర్డ్స్ ఇండియన్ హై కమిషన్ ఢాకాలో జరిగింది. ఏంటిది? బేసికల్గా డిప్లొమాటిక్ మిషన్ అండ్ వీసా ఫెసిలిటీస్ని అష్యూరెన్స్ ఇవ్వడానికి ఇండియా ఢాకా వాళ్ళ గవర్నమెంట్ని అడగడం జరిగింది. సో ఎందుకు ప్రొటెస్ట్ చేస్తున్నారు? బై ఓకియో మ్యాంచో ఈజ్ అ కన్జర్వేటివ్ అలయన్స్. ప్రైమ్ మినిస్టర్ షేక్ హసీనాని రిటర్న్ చేయండి రబ్బాయి అని చెప్పేది గొడవ పెట్టే దిస్ ఫెలో ఓకియో మ్యాంచో, వాడు డేంజరస్ ఫెలో. సో దీంట్లో మనకి ఎంఏ ఏం చేసింది? దీన్ని రిజెక్ట్ చేసింది. అక్యూజేషన్స్ ఆఫ్ అన్ ఎక్స్ట్రీమిస్ట్ నెరేటివ్, క్రిటిసైజ్ బంగ్లాదేశ్ ఇంటరిమ్ గవర్నమెంట్ ఫర్ ల్యాక్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అండ్ ఇంటెలిజెన్స్ షేరింగ్. ఏం చేస్తలేదు, చేయకుండా ఎట్లా ఇస్తారు మీరు, హౌ కెన్ యూ డూ దట్ అని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్ వాళ్ళు లైట్గా బాబు లైట్ తీసుకో అని చెప్పేసి ఈ మ్యాన్షోకి మంచిగా ఇచ్చేసింది. సో టెంపరీ ఆపరేషన్స్ హాల్ట్ చేశారు, ఎస్పెషల్లీ అట్ ద ఇండియన్ వీసా అప్లికేషన్ సెంటర్ ఇన్ ఢాకా. సో ఇండియా రిమైండెడ్ బంగ్లాదేశ్ ఆఫ్ ఇట్స్ ఆబ్లిగేషన్స్ అండర్ ద ఇంటర్నేషనల్ డిప్లొమాటిక్ రూల్స్ ప్రకారంగా నువ్వేం ఫాలో అవుతలేదు, ఇంటర్నేషనల్ కన్వెన్షన్స్ కూడా ఫాలో అవుతలేదు, నీ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నావు, ఇదేమైనా అథారిటేనా అని చెప్పేసి గట్టిగా వాళ్ళ గవర్నమెంట్ని అడగడం చెప్పింది. సో పోలీస్ స్టాప్ ద ర్యాలీ బిఫోర్ ఇట్ రీచ్ ద ఇండియన్ మిషన్. సో యాంటీ ఇండియా రెటోరిక్ బాగా అయింది, ఎస్పెషల్లీ ఆఫ్టర్ విజయ్ దివాస్, December 16 జరిగిన విజయ్ దివాస్ సెలబ్రేషన్స్లో యాంటీ ఇండియా స్లోగన్ బాగా కనపడింది అని చెప్పేసి న్యూస్ పేపర్లో మనకి వచ్చిన ఇన్ఫర్మేషన్. సో దీనివల్ల ఏంటంటే కొంచెం స్ట్రెయిన్ ఆన్ ఇండియా బంగ్లాదేశ్ రిలేషన్స్, కానీ ఇట్ ఈస్ అ మేనేజబుల్ షో. ఒక్కసారి మళ్ళీ మన వాళ్ళు కొంచెం గట్టిగా అక్కడ ఇచ్చేస్తే బ్యాలెన్స్ అయిపోతుంది. అండ్ షేక్ హసీనా ఆవిడ చెప్పడం ఏంటంటే, లెట్ మీ గో బ్యాక్ వెన్ ద టైమ్ ఈజ్ రైట్, దెన్ అగైన్ వీ విల్ ఇంప్రూవ్ అవర్ రిలేషన్స్ బిట్వీన్ ఇండియా అండ్ బంగ్లాదేశ్ అని ఆవిడ ప్రామిస్ చేశారు. సో చూద్దాం ఎట్లా ముందరికి పోతుంది అని. రైట్, నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఫర్ టుడే ఈస్ Vaishnav says anti-collision system installed on 2000 kilometer rail network. సూపర్. ఎస్ఎన్టీకి చాలా ఇంపార్టెంట్, ఎకనామీకి చాలా ఇంపార్టెంట్, అన్నిటికీ చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ ఆర్టికల్ కొంచెం సైంటిఫిక్ టర్మినాలజీలో మనం ఆలోచించుకోవాలి బేసికల్గా. సో దీంట్లో మనకి మేజర్గా పనికొచ్చే పాయింట్ ఏంటంటే ద కాన్సెప్ట్ ఆఫ్ కవచ్. ద హోల్ గేమ్ ఇస్ అబౌట్ రైల్ నెట్వర్క్స్లో దే వాంట్ టు ఇంట్రడ్యూస్ ద కాన్సెప్ట్ ఆఫ్ కవచ్. కవచ్ అంటే తెలుసు కదా, కవచం, కవచ్ ఇన్ రైల్ నెట్వర్క్. అది బేసికల్గా హోల్ ఎసెన్స్ ఆఫ్ ది ఆర్టికల్ ఇస్ ఇంట్రడ్యూసింగ్, దాన్ని కమిషన్ చేయమని చెప్పేసి గవర్నమెంట్ ఆర్డర్ ఇచ్చేసింది, కవచ్ ఇన్ టు ద సిస్టమ్. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇండిజినస్ అంటే ఇండియా తయారు చేసిన ఇండిజినస్ ఏటీపీ, అది వెరీ ఇంపార్టెంట్. ఏటీపీ అంటే ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ సిస్టమ్. ఆటోమేటెడ్ ట్రైన్ ప్రొటెక్షన్ సిస్టమ్. ఏటీపీ అంటే ఏంటిది? ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ సిస్టమ్. సో ఇట్ ఈస్ ఇండిజినస్లీ బిల్ట్ ఏటీపీస్ ఇవి. సో ఇది ఆల్మోస్ట్ 2000 కిలోమీటర్స్ రైల్ లైన్ ఉన్న ఇండియన్ రైల్వేస్లో డిప్లాయ్ చేయమని డిప్లాయ్మెంట్ చేయమని సిగ్నల్ వచ్చేసింది ఏటీపీ సిస్టమ్స్. సో దీనివల్ల ఏంటిది? దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటిది? ఆటోమేటెడ్ ట్రైన్ ప్రొటెక్షన్ సిస్టమ్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే బేసికల్గా ఎప్పుడైనా ట్రైన్ యాక్సిడెంట్స్ జరుగుతున్నప్పుడు ట్రైన్ యాక్సిడెంట్స్ని ప్రొటెక్ట్ చేయడానికి, ఎప్పుడైనా ఆటోమేటిక్ బ్రేక్ ఫెయిలియర్ అయినప్పుడు, సో ఆటో బ్రేక్ ఫెయిలియర్ అయినప్పుడు, ఎందుకంటే వై దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, మీరు రీసెంట్గా చూడండి లాస్ట్ 1 yearలో ఆల్మోస్ట్ ఒక 5 to 6 ట్రైన్ యాక్సిడెంట్స్, మొన్న కూడా ఒక ట్రైన్ యాక్సిడెంట్ జరిగింది. సో ఈ ట్రైన్ యాక్సిడెంట్స్ ప్రివెంట్ చేయడానికి దే ఆర్ బ్రింగింగ్ దిస్ ఆటోమేటెడ్. సో ఆటో బ్రేక్ ఫెయిలియర్ అయినప్పుడు ఎస్పెషలీ, సో ఇలా ఫెయిలియర్ అయినప్పుడు ఈ ఆటోమేటిక్ ట్రైన్ సిస్టమ్, ఈ ఏటీపీ విల్ ప్రొటెక్ట్ ద ట్రైన్ మాట. ఇట్ విల్ ప్రొటెక్ట్ ద ట్రైన్ ఫ్రమ్ ఆటోమేటిక్ బ్రేక్ ఫెయిలియర్స్. దీంట్లో మనకి జీపీఎస్ ట్రాకింగ్ ఈజ్ ప్రొవైడెడ్. సో ట్రైన్ ఎక్కడి నుంచి బ్రేక్ అవుతుందో అనేది మనకి తెలుస్తుంది. అండ్ ఇది కాకుండా యూ ఆల్సో హ్యావ్ ట్రాక్ సైడ్ ఎక్విప్మెంట్.
ట్రాక్ సైడ్ సర్వైలెన్స్ కూడా ఉంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే ట్రాక్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా సరే ముందే చెప్తుంది. సో దీనివల్ల హ్యూమన్ ఎర్రర్స్ హ్యూమన్ ఎర్రర్స్ ఏవైతే ఉన్నాయో అలాంటి వాటికి తగ్గించడానికి చాలా పెద్ద ఇంపార్టెంట్ స్కోప్ ఇది అని మనం గ్రహించవచ్చు. సో అయితే ఇదంతా ఒక పెద్ద సిగ్నలింగ్ సిస్టమ్ కాబట్టి దీన్ని అన్ని సెంటర్స్లోంచి కనెక్ట్ చేసే బేసిక్ రూల్ ఏంటంటే దే ఆర్ యూజింగ్ OFC అంటే ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్ని ఈ నెట్వర్క్ని ఎట్ ఆల్ మేజర్ స్టేషన్స్లో ఇంప్లాంట్ చేయడం చేస్తుంది. సో కనెక్షన్ బికమ్స్ మోర్ నెట్ బేస్డ్ థింగ్, అది బేసిక్గా ఇంపార్టెంట్. సో దీనివల్ల ఏమొస్తుంది మనకి, దీనివల్ల ఏంటిది అడ్వాంటేజ్? ట్రైన్ సేఫ్టీ ఇంక్రీజెస్, ప్యాసింజర్ సేఫ్టీ ఇంక్రీజెస్, సెక్యూరిటీ ఇంక్రీజెస్. దీనివల్ల ఇండియన్ రైల్ సిస్టమ్ మీద ఒకలాంటి మంచి అభిప్రాయం జనానికి క్రియేట్ అవుతుంది, ప్రపంచానికి కూడా తెలుస్తుందని చెప్పేసి ఓవరాల్గా ఇంక్రీజ్ చేస్తున్నారు. సో బేసికల్గా ఈ కవచ్ ప్రోగ్రామ్లో మనకి ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లో వాట్ ఈజ్ ఏటీపీ అనే ఛాన్స్ ఉంది. ఓకే, సో దీంట్లో ఎట్లాంటి మానిటరింగ్ సిస్టమ్స్ ఇంప్లాంట్ చేస్తారు? రైల్ సైడ్ లోకోమోటివ్స్, కొన్ని లక్షల లోకోమోటివ్స్కి ఈ సిగ్నలింగ్ ప్రాసెస్ని ఎన్హాన్స్ చేస్తున్నారు. దానివల్ల ట్రైన్ యాక్సిడెంట్స్ని ప్రివెంట్ చేయొచ్చు. ప్యాసింజర్ సేఫ్టీ ఈజ్ ఇంపార్టెంట్, ఫ్యామిలీ సేఫ్టీ ఈజ్ ఇంపార్టెంట్. అండ్ మన ఇండియన్ రైల్వేస్కి ఒక మేజర్ అప్గ్రేడ్ ఇది. ఎందుకంటే టెక్నాలజీ వైజ్ ఈ కంపెనీస్ అన్నీ కూడా ఇవన్నీ టెక్నాలజీస్ ఎప్పుడో వేరే డెవలప్డ్ కంట్రీస్లో ఉన్నాయి. సో మనం ఇప్పుడే తెచ్చుకున్నాం ఇదంతా. సో దీంట్లో బ్యూటీ ఏంటిది? ఇట్ ఈస్ ఇండిజినస్లీ డెవలప్డ్, లోకల్గా తయారు చేసిన ఏటీపీ సిస్టమ్స్ కాబట్టి వీటికి వేరే కంట్రీస్లో మార్కెట్ దొరికే ఛాన్స్ ఉంటుంది. దట్ ఈస్ అనదర్ బిజినెస్ ఐడియా దే హ్యావ్. సో ఇలాంటివన్నీ మనం గ్రాప్స్ చేసుకోవాలి. యూపీఎస్సీ స్టూడెంట్స్ కింద మీరు ఖచ్చితంగా మీరు ఇండియన్ రైల్వే సర్వీసెస్ దొరికితే ఐఆర్ఎస్ ఇండియన్ రైల్వే సర్వీస్ దొరికితే ఖతర్నాక్ ఉంటుంది. రెవెన్యూ కాదు, రైల్వే సర్వీసెస్. సో దానికి చాలా ఇంపార్టెంట్ ఇది. సో ఇది తెలియకపోతే చాలా సిగ్గుచేటు. సో కోర్ అనౌన్స్మెంట్ ఏంటిది? టెక్నాలజీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. కవచ్ ఇస్ అన్ ఆటోమేటిక్ ప్రొడక్షన్. ఎక్స్టెన్సివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్. అబౌట్ 7129 కేబుల్ ఇవన్నీ దానికి టెలికామ్ కవర్స్ ఇన్స్టాల్ చేయడం జరిగింది. 767 రైల్వే స్టేషన్స్ ట్రాక్ సైడ్ ఎక్విప్మెంట్ పెట్టారు. 400 లోకోమోటివ్ ఎక్విప్డ్ విత్ కవచ్ టెక్నాలజీ. 40,000 technicians and operators are there. Reduced by 90% from 135 to 11 currently. Station redevelopment is a challenge because of continuous high passenger traffic. Unlike other countries, long service suspensions are not feasible in India. ఇవన్నీ కూడా మన ఆత్మనిర్భర్ అమృత్ భారత్ స్టేషన్స్ కి చాలా ఈ స్కీమ్ కి చాలా ఇంపార్టెంట్. అమృత్ భారత్ స్టేషన్ లో సో క్వశ్చన్, అమృత్ భారత్ స్టేషన్ లో కొత్త ఎక్విప్మెంట్ ఏంటిది, ఏటీపీ ఇస్ రిలేటెడ్ టు విచ్ స్కీమ్, అట్లాంటి అన్ని క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంది. సో దీనికి రెడీగా ఉంటే మోర్ దెన్ సఫిషియంట్. So end of the video, mains and prelims questions, please try to answer them. Next, Indian Army leaves for Desert Cyclone 2 military exercise. ఇది వెరీ ఇంపార్టెంట్ మనకి. సో దీంట్లో నోట్స్ ఇంపార్టెంట్. ఆ ఎక్సర్సైజ్ ఏంటి, దాని సజెషన్స్ ఏంటో ఒకసారి చూద్దాం. ఫస్ట్, ఆర్మీ కంటింజెంట్ డిపార్టెడ్ ఫ్రమ్ సెకండ్ ఎడిషన్ ఆఫ్ డెజర్ట్ సైక్లోన్ 2. ప్రిలిమ్స్ కి చాలా ఇంపార్టెంట్. ఈ డెజర్ట్ సైక్లోన్ ఏ కంట్రీతో చేస్తాం? యుఏఈ, యునైటెడ్ అరబ్స్ వాళ్ళతో, ఎమిరేట్స్తో మనకి లింక్ ఇది. సో ఇది వెరీ ఇంపార్టెంట్. సో ఈ సైక్లోన్ 2 ఎక్సైజ్ ఇది ఎవరి మధ్యన? ఇండియా అండ్ యుఏఈ మధ్యన. సో ఇది మ్యాచ్ ద ఫాలోయింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇది ఎప్పటి నుంచి షెడ్యూల్? ఫ్రమ్ December 18th to 30th at అబుదాబి. సో ప్లేస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మొత్తం మన వాళ్ళు 45% ఉన్నారు. మెయిన్లీ డ్రాన్ ఫ్రమ్ మెకనైజ్డ్ ఇన్ఫాంట్రీ రెజిమెంట్ బెటాలియన్. సో దిస్ ఇస్ ఆల్సో అనదర్ స్కోప్ ఫర్ ఫిలిమ్స్ క్వశ్చన్. సో దీనివల్ల యుఏఈ వాళ్ళ ల్యాండ్ ఫోర్సెస్ రిప్రజెంటెడ్ బై అ కంటింజెంట్ ఆఫ్ సిమిలర్ స్ట్రెంత్ 45 people. బేసికల్గా దే ఆర్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ మెకనైజ్డ్ వార్ఫేర్ ఆపరేషన్స్ ఇన్ డెజర్ట్ కండిషన్స్. సో దిస్ కండిషన్ ఇస్ డెజర్ట్స్లో ఎట్లా ఫైట్ చేయాలి అనేది ఓవరాల్ గ్యాంగ్ ఇదంతా. సో డెజర్ట్స్ ఇస్ ద కాన్సన్ట్రేషన్. సో అడగచ్చు క్వశ్చన్, ఈ సైక్లోన్ 2 ఎక్కడ చేస్తారు అనే క్వశ్చన్ అడగచ్చు ఫిలిమ్స్లో. దేర్ఫోర్ డెజర్ట్స్ అని మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇట్స్ అ జాయింట్ ట్రైనింగ్ ఇన్ టాక్టికల్ డ్రిల్స్, కాంబాట్ కోఆర్డినేషన్ అండ్ మెనూవర్స్ కి మనకు చాలా ఇంపార్టెంట్. సో దట్ ఇస్ ద హోల్ గేమ్. సో డ్రిల్
ఇంటరాపరబిలిటీ బిట్వీన్ ఇండియన్ ఆర్మీ అండ్ యుఏఈ ల్యాండ్ ఫోర్సెస్, మ్యూచువల్ కోఆపరేషన్, డిఫెన్స్ కోఆపరేషన్ జరుగుతుంది. మిలిటరీ ఆపరేషన్స్ ఈజీగా చేస్తారు. దానివల్ల ఇండియా యుఏఈ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ అండ్ డిఫెన్స్ విల్ ఇంక్రీస్ బికాస్ ఆఫ్ దిస్. దిస్ ఇస్ వెరీ యూస్ఫుల్ పాయింట్ ఫర్ మెయిన్స్. దీనివల్ల ఇండియాస్ బార్డర్ మేనేజ్మెంట్, ఎస్పెషల్లీ బార్డర్ ఎంగేజ్మెంట్ విత్ రెస్పెక్ట్ టు వెస్ట్ ఏషియన్ సెక్యూరిటీ ఆర్కిటెక్చర్లో ఇండియాకి మంచి పేరు వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ దీనివల్ల యుఏఈ మీకు తెలిసిందే ఇండియన్ ఓషన్ రీజన్లో వెరీ ఇంపార్టెంట్ సెక్యూరిటీ పార్ట్నర్ కింద మనము తయారవ్వచ్చు. దానివల్ల మిడిల్ ఈస్ట్కి మనమే సెక్యూరిటీ ప్రొవైడ్ చేయొచ్చు అగేన్స్ట్ ద వెస్ట్ అండ్ అదర్ నేటో కంట్రీస్ అండ్ ఆల్ దీస్ థింగ్స్. సో దానివల్ల ఏమవుతుంది, మనం చాలా సెక్యూరిటీ ప్రొవైడ్ చేయగలుగుతాం. ఒక నెట్ సెక్యూరిటీ ప్రొవైడర్ కింద ఇండియాకి మంచి బిజినెస్ వస్తుంది. ఎందుకు, ఒకసారి ఇట్స్ జస్ట్ లైక్ మీ ఏరియాని ఎవరైనా మంచిగా ప్రొటెక్ట్ చేస్తున్నారు అనుకోండి, ఆ ప్రొటెక్షన్ వేరే ఏరియా వాళ్ళకి కూడా కావాలి. సో ఆ ఏరియా వాళ్ళు వచ్చి ఈ సెక్యూరిటీలో ఇన్వెస్ట్ చేస్తారు. ఇన్వెస్ట్ చేసినప్పుడు ఏమవుతుంది, మనం ఆ ఇన్వెస్ట్మెంట్స్తో కొత్త టెక్నాలజీ, కొత్త డెవలప్మెంట్స్, కొత్త రిక్రూట్మెంట్స్, కొత్త జాబ్స్ క్రియేట్ చేసి మోర్ స్ట్రెంగ్త్ పెంచుకుంటాం. దానివల్ల ఏమవుతుంది, వాళ్ళ సెక్యూరిటీ మన చేతిలో ఉన్నప్పుడు వాళ్ళు మనతో కథలు పడరు. అది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, డిప్లొమాటికల్గా కూడా ఇట్ ఎంగేజెస్ దట్. ఎందుకంటే మనం ఎవరికైనా సెక్యూరిటీ ఇస్తే వాళ్ళు ఇండైరెక్ట్గా మన కంట్రోల్లోకి వస్తారు. అది గేమ్. సో దిస్ ఇస్ అ సాఫ్ట్ పవర్ డిప్లొమాటిక్ గేమ్, బట్ ఇట్ ఇన్ ద మీన్స్ ఆఫ్ డిఫెన్స్ ఆర్కిటెక్చర్ ఆ పరంగా. అండ్ మనకి యూఏఈ కూడా వేరే బ్లాక్స్లో ఇంపార్టెంట్, మిడిల్ ఈస్ట్లో ఆయిల్ మనకి ఇంపార్టెంట్. ఇవన్నీ ఉన్నారు కాబట్టి వాళ్ళకి సెక్యూరిటీ మనం ప్రొవైడ్ చేస్తే నెట్ సెక్యూరిటీ, వాళ్ళ కంట్రీతో పాటు ఆ మిడిల్ ఈస్ట్ బ్లాక్ అంతా కూడా మనకి ఐఎంఈసీలో మిడిల్ ఈస్ట్ ఎకనామిక్ కారిడార్లో కూడా మనకు చాలా పనికి వస్తుంది. సో ఆ విధంగా కూడా మనం గేమ్ ఆడొచ్చు. దట్ ఈస్ అ హోల్ గేమ్ విత్ రెస్పెక్ట్ టు దిస్ సైక్లోన్ 2 ఎక్సైజ్. సో సైక్లోన్ 2 ఎక్సైజ్, డెజర్ట్, యుఏఈ, ఈ 3 గుర్తుపెట్టుకోండి. ప్రిలిమ్స్కి మోస్ట్ ఇంపార్టెంట్. అంతకుమించి మిమ్మల్ని పెద్దగా క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉండదు. మహా అయితే ఈ పాయింట్స్ మీరు ఏదైనా మెయిన్స్ క్వశ్చన్ మిడిల్ ఈస్ట్లో మనం ఎట్లా చేస్తామంటే, మిడిల్ ఈస్ట్ వాళ్ళతో ఎలా ఉన్నాయి రిలేషన్స్, ఏం చేస్తున్నాం అనుకుంటే ఇది కూడా పెట్టచ్చు. ఆ పాయింట్స్ పెట్టుకుంటే ఇట్స్ వెరీ గుడ్ ఫర్ అస్. సో మార్క్స్ ఎక్కువ పడతాయి బికాస్ వీఆర్ లింకింగ్ లాట్ ఆఫ్ థింగ్స్. సో కొన్ని బ్లాక్స్, ఐఎంఎస్సి అవన్నీ పెట్టుకుంటే సరిపోతుంది, మోర్ దెన్ సఫిషియెంట్. సో ఎండ్ ఆఫ్ ద వీడియో, మెయిన్స్ అండ్ ప్రిలిమ్స్ క్వశ్చన్స్, ప్లీజ్ ట్రై టు ఆన్సర్. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్, అ న్యూక్లియర్ స్టెప్ టువర్డ్స్ ఎనర్జీ సెక్యూరిటీ. నిన్ననే మనం దీని మీద మొన్న డిస్కస్ చేసాం అబౌట్ ద శాంతి న్యూక్లియర్ ప్రోగ్రామ్, శాంతి. అండ్ దీని మీద ఉన్న లాస్ ఆల్రెడీ వీడియో చేశాను, జస్ట్ చెక్ చేసుకోండి ఒకసారి. సో కంప్లీట్గా శాంతి మీద, కొత్త న్యూక్లియర్ ప్రోగ్రామ్ మీద, దాంట్లో ఫారినర్స్ ఇన్వెస్ట్మెంట్ కానీ, సో మన సివిల్ లయబిలిటీ యాక్ట్ అంతా డిస్కస్ చేశాను. ఇది ఎక్స్టెండెడ్ వర్షన్. ఇది ఇండియన్ ఎక్స్ప్రెస్ నుంచి ఆర్టికల్ ఇది ఇండియన్ ఎక్స్ప్రెస్ అనాలిసిస్ ఇది. సో ఒకసారి దీని కాంటాక్ట్ చూద్దాం. ఆల్రెడీ చేశాను కాబట్టి సింప్లిఫైడ్గా చెప్తాను. సో బేసికల్గా ఇట్స్ ద కాన్సెప్ట్ ఆఫ్ శాంతి ప్రోగ్రామ్. మీకు శాంతి ఆల్రెడీ చెప్పాను. ఇట్ ఈస్ నథింగ్ బట్ స్ట్రాటజిక్ హార్నెసింగ్ ఆఫ్ ద న్యూక్లియర్ ఎనర్జీ ట్రేడ్ అండ్ ఆల్ దట్. సో బేసికల్గా ఇండియా ఏం చేస్తుందంటే, ఇట్ వాంట్స్ టు బికమ్ న్యూక్లియర్ ఎనర్జీ బేస్. ఇట్ వాంట్స్ టు బికమ్ న్యూక్లియర్ ఎనర్జీ బేస్ స్ట్రక్చర్ అని మనం క్లియర్గా చెప్పచ్చు. సో న్యూక్లియర్ ఎనర్జీ బేస్ ఫర్ ద వరల్డ్ అవ్వడానికి ప్లాన్ చేస్తుంది. సో ఒక రిలయబుల్ బేస్ లోడ్. మీకు తెలిసింది ఆల్రెడీ, ఇండియా ఇస్ మనకి న్యూక్లియర్ పవర్ నుంచి ఓన్లీ 3% ఈస్ బీయింగ్ యూటిలైజ్డ్ ఫర్ ఎలక్ట్రిసిటీ. దీన్ని పెంచుకోవాలి, అదొక ఫస్ట్. ఇది దాన్ని పెంచుకోవాలి, 3% నుంచి అట్లీస్ట్ 10% చేసుకోవాలి. అండ్ వీఆర్ ఆల్సో లుకింగ్ ఫర్ క్లైమేట్ గోల్స్, అంటే డీకార్బనైజేషన్ ప్రోగ్రామ్ గురించి మనం బేసికల్గా ఆలోచిస్తున్నాము. అది దట్ ఈస్ ద గేమ్ దట్ వీఆర్ ప్లానింగ్ బేసికల్గా. సో దీనివల్ల ఏమవుతుంది, అడ్వాంటేజ్ ఏంటిది, ఈ రెండు ఎప్పుడైతే అవుతాయో మన ఎనర్జీ సెక్యూరిటీ ఇంక్రీజ్ అవుతుంది. అప్పుడు మన డిపెండెన్స్ కాస్ట్ ఆన్ అదర్ కంట్రీస్ విల్ రెడ్యూస్. మన ఖర్చు తగ్గుతుంది, ఇంపోర్ట్ కాస్ట్ తగ్గుతుంది, ఎక్స్పోర్ట్ కాస్ట్ మనం ఎక్స్పోర్ట్ చేసుకుని మనకి ఇండియాలో డబ్బులు వస్తాయి అన్నమాట బేసికల్గా. సో బేసికల్గా టార్గెట్స్ ఆర్ ఇంపార్టెంట్. ఫస్ట్ 22.5 gigawatts ఫస్ట్ ఎనర్జీ తెచ్చుకోవాలి యూజింగ్ స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్.
SMR చూస్ చేసి, దట్ ఇస్ ద ఫస్ట్ థింగ్. టోటల్ టార్గెట్ ఈస్ 100 gigawatts. 100 gigawatts is the target that we are planning. దాంట్లో 22.5 gigawatts మనము 2032 కల్లా చేద్దాం అనుకుంటున్నాం. 100 gigawatts by 2047 is a major area. సో దీనివల్ల ఏమవుతుంది మనకి అడ్వాంటేజ్? బేసికల్గా అడ్వాంటేజెస్, కోల్ డిపెండెన్సీ తగ్గుతుంది, ఆయిల్ ఇంపోర్ట్స్ తగ్గుతాయి, అండ్ ఓవరాల్గా దీనివల్ల మన ఇంపోర్ట్ కాస్ట్ భయంకరంగా తగ్గిపోతుంది. దట్ ఈస్ అ గేమ్. బేసికల్గా వీఆర్ లుకింగ్ ఫర్ లెసర్ ఇంపోర్ట్ కాస్ట్స్. సో అందుకే ఏం చేశారంటే ఇలాంటివి చేయాలంటే డబ్బులు కావాలి. దేర్ఫోర్ దిస్ ఇన్క్లూడ్స్ ఫారెన్ ప్లేయర్స్ ప్లస్ ఫండ్స్ ప్లస్ ప్రైవేట్ సెక్టర్. గేమ్ ఈజ్ ఆల్ ఇన్ ద ప్రైవేట్ సెక్టర్. దానివల్ల గవర్నమెంట్ బటన్ తగ్గుతుంది, ప్రైవేట్ పార్టిసిపేషన్ పెరుగుతుంది, FDIs అలౌ చేస్తారు, అంతా బాగుంటుంది. దానివల్ల ఓవరాల్గా ఎనర్జీ తగ్గితే మనము పర్ కాస్ట్, మనం పెట్రోల్కి, ఆయిల్కి, ఎలక్ట్రిసిటీ పెట్టే ఖర్చు తగ్గుతుంది. పబ్లిక్ తక్కువ కన్సంప్షన్ మంచిగానే ఉంటుంది, కానీ ఖర్చు తగ్గుతుంది, విచ్ ఇస్ అ వెరీ గుడ్ థింగ్ ఫర్ ద హోల్ కంట్రీకి. చాలా చాలా ఇంపార్టెంట్. అయితే దీంట్లో వచ్చే మేజర్ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది మనకి? లయబిలిటీ యాక్ట్, సివిల్ లయబిలిటీ సివిల్, దాని పరంగా కొంచెం అప్గ్రేడేషన్స్ అండ్ పొల్యూటర్ పేస్, కంపన్సేషన్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఉంటాయి, మీకు ఆల్రెడీ తెలిసిందే న్యూక్లియర్ ప్రాబ్లమ్స్లో. సో SMRs ఎందుకంటే దే రిక్వైర్ స్మాల్ స్పేస్ అండ్ వీ కెన్ ఈజీలీ కన్స్ట్రక్ట్ ఆన్ ఇట్. దట్ ఈస్ అ హోల్ గేమ్ వీఆర్ థింకింగ్. సో దీంట్లో చూసుకుంటే న్యూక్లియర్ ఎనర్జీ అండ్ ఇండియాస్ ఎనర్జీ ఏమేమి ఉన్నాయి? ప్రమోటెడ్ యాజ్ రిలయబుల్ ఎనర్జీ బేస్ లోడ్, రెన్యూబుల్స్ లైక్ సోలార్, విండ్ లోంచి మనం తీసుకోవాల్సిన నెగిటివ్ CC న్యూక్లియర్లో పెట్టచ్చు. 3%, 22.5 gigawatts, 100 gigawatts, critical for energy security as well as expansion కి చాలా చాలా ఇంపార్టెంట్. శాంతి బిల్ 2025 introduced, 49% FDI దీంట్లో allowed certain nuclear activities కి. మన సివిల్ లయబిలిటీ ఫర్ న్యూక్లియర్ డ్యామేజ్ యాక్ట్ ఈ రిమూవ్స్ ద కంటిన్యూస్ సప్లయర్ లయబిలిటీ ఏదైతే ఉందో అది తీస్తారు. సో ఇది మేజర్ పాయింట్ ఫర్ ప్రిలిమ్స్. సో సప్లయర్ లయబిలిటీ తీయడం వల్ల ఏమవుతుందంటే మోర్ పీపుల్ విల్ బి ఇంట్రెస్టెడ్. ఎప్పుడైతే సప్లయర్ లయబిలిటీ అంటే న్యూక్లియర్ పార్ట్స్ ఏదైతే ఇస్తున్నారో వాటి మీద లయబిలిటీ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ప్రాబ్లము, ఎవరు కూడా ఇవ్వడానికి రెడీగా ఉంటారు. అంటే నీ ప్రోడక్ట్ సరిగా లేదు అని టెస్టింగ్లో బాగా డ్రిల్ చేస్తారు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఎవరికి ఇంట్రెస్ట్ రాదు. అది పెద్ద ప్రాబ్లము. సో అందుకే ఇది పెట్టుకున్నారు. ఎర్లియర్ లయబిలిటీ ఫ్రేమ్వర్క్ డిటర్డ్ ఫారెన్ వెండర్స్ అండ్ ఇండియన్ సబ్ కాంట్రాక్ట్స్, ప్రీవియస్గా ఇట్లానే జరిగింది. రిఫార్మ్ ఎక్స్పెక్టెడ్ టు రివైజ్ స్టాల్డ్ ఇంటర్నేషనల్ న్యూక్లియర్ కోఆపరేషన్. స్మాల్ మోడల్ రియాక్టర్స్ మంచిది, లోవర్ కాస్ట్ అండ్ ఫాస్టర్ కన్స్ట్రక్షన్ ఈజీగా ఉంటుంది. దానివల్ల సేఫ్టీ ఫీచర్స్ పెరుగుతాయి, ఆటోమేటిక్ షట్ డౌన్ మెకానిజమ్స్ కూడా పెట్టడం జరుగుతుంది. సో ఇది ఓవరాల్గా అనాలిసిస్ ఆఫ్ దిస్ ఆర్టికల్. మనకు మెయిన్స్కి పనికొచ్చే పాయింట్స్ ఇవి. ఈ సివిల్ లయబిలిటీ ఫర్ న్యూక్లియర్ సప్లయర్ లయబిలిటీ తగ్గించడం అనేది మేజర్ కన్స్ట్రెంట్. సో ఆ సప్లయర్ లయబిలిటీ ఎప్పుడైతే తగ్గించారో దానివల్ల ఏమవుతుందంటే మోర్ ఫారెన్ కంపెనీస్ విల్ బీ రెడీ టు ఇన్వెస్ట్ ఇన్ అవర్ న్యూక్లియర్ ప్రోగ్రామ్స్. కానీ దీనికి ఒక ప్రాబ్లం ఉంది. సప్లయర్ గలీజ్ మెటీరియల్ ఇచ్చింది అనుకోండి, అప్పుడు ఏంది పరిస్థితి? చచ్చేది మన జనమే కదా. సో దానికి స్ట్రింజెంట్ రాల్స్, యాక్షన్స్ అన్ని పెట్టుకుని కొంచెం గార్దగా చేసుకుంటారు. ఆ మాత్రం ఆలోచన లేకుండా మన వాళ్ళు చేయరు, ఎందుకంటే మేధావులు కూర్చున్నారు అక్కడ, ఉత్తినే చేయరు. సో వీ డోంట్ హ్యావ్ టు వరీ అబౌట్ దట్ పార్ట్. సో ఎండ్ ఆఫ్ ద వీడియోలో మెయిన్స్ అండ్ ప్రిలిమ్స్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి, ప్లీజ్ ట్రై టు ఆన్సర్. రైట్, నెక్స్ట్ టాపిక్ ఈజ్ అబౌట్ క్వాలిటీ కంట్రోల్ ఆర్డర్స్. సో ఈ క్వాలిటీ కంట్రోల్ ఆర్డర్స్ వల్ల ఇట్స్ ఎ వెల్కమ్ రెగ్యులేటరీ రీసెట్ అని చెప్పడం జరుగుతుంది. వై వెల్కమ్? ఎందుకు? వై ఈ వెల్కమ్ ఎందుకు అనేది చూడాలి ఫస్ట్. సో రీసెంట్గా గవర్నమెంట్ ఏం చేసిందంటే, గవర్నమెంట్ రిమూవ్డ్ అంటే తీసేసింది. ఏం తీసేసింది? వాట్ డిడ్ ద గవర్నమెంట్ రిమూవ్? మల్టిపుల్ క్వాలిటీ కంట్రోల్ ఆర్డర్స్, మల్టిపుల్ QCOs అంటారన్నమాట. QCOs అంటే ఏంటిది? క్వాలిటీ కంట్రోల్ ఆర్డర్స్. ఈ క్వాలిటీ కంట్రోల్ ఆర్డర్స్ తీసేసింది. ఇట్ విత్డ్రూ మల్టిపుల్ QCOs ని తీయడం జరిగింది. సో బేసికల్గా టార్గెట్ ఏంటంటే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, BIS మార్క్ ఏదైతే ఉంటుందో, BIS ఈ BIS మార్క్ అవసరం లేదు అని
చాలా ఇండస్ట్రియల్ ప్రోడక్ట్స్కి ఇంకా అవసరం లేకుండా చేసింది. బేసికల్గా ఇట్ విత్డ్రూ దట్ BIS మార్క్ ఉండాల్సిన అవసరం లేదు ఫర్ ఇండస్ట్రియల్ ఇన్పుట్స్. ఇది నవంబర్లో నోటిఫికేషన్ ఇచ్చారు. ఇది ఎందుకు చేశారు? సో దీంట్లో ప్రాబ్లం ఏంటంటే బేసికల్గా ఈ క్యూసిఓస్ వల్ల వచ్చిన ప్రాబ్లం ఏంటి? ఈ క్వాలిటీ కంట్రోల్ ఆర్డర్స్ పెట్టడం వల్ల పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఖర్చు పెరిగింది. ఇండస్ట్రియల్ ప్రోడక్ట్స్ని అసైన్ చేసి మార్కెట్లో దింపడానికి చాలా పెద్ద ప్రాబ్లం అయింది. ఎందుకంటే క్యూసిఓ ఎక్స్పాండ్ చేసినప్పుడు లెడ్ టు కాస్ట్ ఎక్స్పాన్షన్. అప్పుడు ఎప్పుడైతే కాస్ట్ వాళ్ళకి ఎక్కువగా అవుతుందో బికాస్ ఆఫ్ ద కంప్లయన్స్ నెట్వర్క్, దానివల్ల ఓకే కాస్ట్ పెంచారు, కానీ ఈ కాస్ట్ మార్కెట్లో దింపేటప్పటికి ప్రాబ్లం ఏంటంటే గెయిన్స్ బాగా తగ్గిపోయాయి. గెయిన్స్ తగ్గిపోవడం వల్ల, ఎందుకంటే కాస్ట్ పెరగడం వల్ల బయర్స్ ఉండరు, ప్రాబ్లమ్స్ ఉంటాయి, టూ మెనీ కంప్లయన్సెస్, దానివల్ల చాలా ప్రాబ్లం అవుతుంది. గెయిన్స్ తగ్గిపోవడం వల్ల ఇండస్ట్రియల్ అవుట్పుట్స్కి చాలా చాలా పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. సో దీనివల్ల మనకు వచ్చిన, ఇండియాకి వచ్చిన అడ్వాంటేజ్ అంటే వీ స్టార్టెడ్ ఫాలోయింగ్ ద గ్లోబల్ ట్రెండ్. గ్లోబల్ ట్రెండ్ని మనం ఫాలో అవ్వడానికి ఇది ఒక అవకాశం లాగా దొరికింది. సో ఇండియా విల్ బి కంప్లైంట్ విత్ ద గ్లోబల్ లాస్ విచ్ ఆర్ దేర్ విత్ రెస్పెక్ట్ టు క్వాలిటీ కంట్రోల్ ఆర్డర్స్. ఓకే, ఇలాంటివన్నీ ఎవరిని ఎఫెక్ట్ చేస్తాయి? ఫైనల్గా ఎఫెక్టెడ్ పార్టీస్ ఎవరు? ఎఫెక్ట్ ఎవరి మీద పడుతుంది? ఇలాంటి క్వాలిటీ కంట్రోల్స్ పెట్టడం వల్ల మైక్రో అండ్ MSMEస్కి భయంకరంగా ప్రాబ్లం అయ్యే ఛాన్స్ ఉంది. వాళ్ళు దే గాట్ మేజర్లీ ఇంపార్టెంట్. సో హయ్యర్ కాస్ట్, డిలేస్ అండ్ ఇంపోర్ట్ డిపెండెంట్ కంపెనీస్కి వాళ్ళకి చాలా పెద్ద లాసెస్ అక్కడైనాయి. అది QCA వల్ల వచ్చిన ప్రాబ్లమ్స్. దీనివల్ల సప్లై చైన్ డిస్రప్షన్స్ భయంకరంగా జరిగినాయి. ఇవన్నిటికీ మూల కారణం ఎవరు? ఇవన్నిటికీ మూలపారం QCOs వల్ల all these problems started for MSMEs, industrial productions as well as supply chain disruptions భయంకరంగా జరిగినాయి. దానివల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల ఎక్స్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి భయంకరంగా తగ్గిపోయాయి. దానివల్ల అడ్వాంటేజ్ ఎవరు తీసుకున్నారు? ద కంట్రీస్ విచ్ టుక్ అడ్వాంటేజ్ ఆఫ్ దిస్ బికేమ్ అన్ అడ్వాంటేజ్ ఫార్ చైనా, US, వియత్నాం. చిన్న బచ్చ కంట్రీ పిచ్చిగా బిజినెస్ చేస్తుంది. ఈ కంట్రీస్ అన్నీ కూడా ఆ ఎక్స్పోర్ట్స్ మార్కెట్ అంతా కూడా అటువైపు షిఫ్ట్ అయిపోయింది. ఆఖరికి ఈ QCO మనకి స్ట్రిక్ట్ ఉండడం వల్ల బంగ్లాదేశ్ కూడా మనని అడ్వాంటేజ్ తీసుకుంది. బంగ్లాదేశ్ ఆల్సో టుక్ అడ్వాంటేజ్. సో అడ్వాంటేజ్ ఫర్ ఆల్ దీస్ కంట్రీస్. సో ఎక్స్పోర్ట్స్ ఏవైతే ఇండియా చేయాలో ఇది తగ్గిపోయి బికాస్ ఆఫ్ ద QCOs. ఆల్ దీస్ కంట్రీస్ టుక్ ఫుల్ అడ్వాంటేజ్ ఆఫ్ దిస్ మార్కెట్. సో ఏమైంది? మనకి ప్రొడక్ట్ లాస్, డబ్బులు లాస్, వర్కర్స్కి ఏమో డబ్బులు రాకుండా పోయింది. సో ఈ క్వాలిటీ కంట్రోల్స్ ఆర్డర్స్ అందుకే తీయడం జరిగింది. అయితే వేరే వాళ్ళు ఎలా చేస్తున్నారు? హౌ ఆర్ ది అదర్స్ డూయింగ్? అయితే మనం జాగ్రత్తగా అనాలిసిస్ చేసుకుంటే US ఇంకా EU ఈ రెండు కూడా వాళ్ళు QCOs ఏం చేస్తారంటే దే పుట్ ఇట్ ఓన్లీ ఆన్ ద ఫైనల్ కన్జ్యూమర్ గుడ్ మాత్రమే. ఫైనల్ కన్జ్యూమర్ గుడ్ కి మాత్రమే QCO పెడతారు అన్నమాట. ఫైనల్ కన్జ్యూమర్ గుడ్, బట్ నాట్ ఆన్ ఇంటర్మీడియరీ ప్రొడక్ట్స్. ఇంటర్మీడియరీస్ మీద QCOs ఉండవు. ఓన్లీ డైరెక్ట్ ఫైనల్ కన్జ్యూమర్ గుడ్ కి వాళ్ళు QCO పెట్టారు. సో దీనివల్ల వాళ్ళ GVCs అంటే గ్లోబల్ వాల్యూ చైన్స్ భయంకరంగా పెరిగినాయి.
అందుకే యుఎస్, EU, ఈలు అందరూ మనల్ని అడ్వాంటేజ్ తీసుకున్నారు. ఇండియా వాజ్ నాట్ ఏబుల్ టు టేక్ ఎన్ అడ్వాంటేజ్ బికాస్ ఆఫ్ దట్. సో అందుకే ఏం చేయాలంటే క్యూసిఓస్ మీద ఇంపాక్ట్ అసెస్మెంట్ చేసుకోవాలి. ఊరికేనే లా పెట్టడం కాదు, ఫస్ట్ మార్కెట్ ఎక్స్పాండ్ చేసుకోవాలి. మీ మార్కెట్ బాగా పెరిగిన తర్వాత మీరు క్వాలిటీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టుకోవాలని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అందుకే ఇట్ ఈస్ అ వెల్కమ్ బికాస్ ద క్యూసిఓస్ వర్ రిమూవ్డ్ బై ద గవర్నమెంట్ రిమూవ్ క్యూసీ ఆర్డర్స్. బిఐఎస్ మార్క్ కూడా అవసరం లేదు. ఫస్ట్ మీరు ప్రోడక్ట్ పంపించుకుంటారు బై మొత్తం ప్రపంచానికి, తర్వాత చూసుకుందాం అని చెప్పేసి గవర్నమెంట్ చెప్పడం జరిగింది. సో ఇట్స్ వెరీ గుడ్ వెల్కమ్ ఫర్ ద బిజినెస్ మెన్ ఆఫ్ అవర్ కంట్రీ. సో దీనికి కావాల్సిన నోట్స్, పాలసీ ఏం చేంజ్ చేసినారు, ఇంపోర్ట్ డిలేస్, లో వాల్యూమ్ అండ్ స్పెషలైజ్డ్ ఇంపోర్ట్స్, కాంపిటేటివ్నెస్ భయంకరంగా తగ్గిపోయింది, ఎకనామిక్స్ పోయినాయి, ఇన్పుట్ క్వాలిటీ ఎన్షోర్డ్, ఓవర్ రెగ్యులేషన్ డిస్టర్బ్స్ గ్లోబల్ వాల్యూ చైన్స్, ఇవన్నీ మేజర్ మ్యాటర్స్. సో ఎండ్ ఆఫ్ ద వీడియో మెయిన్స్ అండ్ ప్రిలిమ్స్ క్వశ్చన్స్, ప్లీజ్ ట్రై టు ఆన్సర్ them. Next important beautiful article is about marital rape exception in criminal law. It's a colonial relic. It must need to go on Sheshu Tharoor article. సో దీంట్లో మనకి బేసికల్గా ఆర్టికల్ ఏం చెప్తుందంటే, మన రీసెంట్ లా చెప్పడం ఏంటంటే మీరు పెళ్లి చేసుకోండి కానీ అమ్మాయి 18 years పైన ఉండాలి ఖచ్చితంగా. సో బిలో 18 years మీరు పెళ్లి చేసుకుని ఆమెను మామూలుగా చేసినా సరే, మామూలుగా పెనిట్రేటివ్ సెక్స్ చేస్తే ఆటోమేటిక్గా ఇట్ బికమ్స్ రేప్. దట్ ఇస్ ద ఫస్ట్ లా. అయితే 18 years పైన అమ్మాయి వైఫ్ అయి ఉంటే హస్బెండ్ సెక్స్ చేస్తే ఇట్ ఈస్ నాట్ ఎ రేప్ అకార్డింగ్ టు ద కరెంట్ ఆర్డర్. అన్లెస్ మరీ టూ మచ్గా చేస్తే అప్పుడు వైఫ్ కెన్ ఆల్సో పుట్ రేప్ కేస్, బికాస్ ఎండ్ ఆఫ్ ద డే ఇట్ ఈస్ కాన్సెన్షువల్ అని మనం క్లియర్గా చూసుకోవాలి. సో దీంట్లో మనకి ఇంపార్టెంట్ ఏంటిది, మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ 375. ఇది వెరీ ఇంపార్టెంట్. మనకి యూపీఎస్సీ పనికొచ్చే పాయింట్స్ చెప్తాను, మిగతావన్నీ అవసరం లేదు. ఐపీసీ సెక్షన్ 375. సో ఎక్సెప్షన్ 2 మాట. సో ఐపీసీ ప్రకారంగా ఇది సెక్షన్ 375 ఇందాక చెప్పిన మ్యాటర్ పరంగా. సో సెక్షువల్ యాక్ట్ బై హస్బెండ్ ఇస్ నాట్ ఎ రేప్ ఇఫ్ ద వైఫ్ ఇస్ 18 years ఆర్ అబౌవ్. ఇది ఒక అసలు ఈ లా ఎక్కడి నుంచి వచ్చింది, ఇట్ ఈస్ అ కొలోనియల్ లా. దీన్ని ఇంకా తీసేయాలి, అవసరం లేదు అని చెప్పడం శశి థరూర్ గారి టాపిక్ మాట బేసికల్గా. సో బేసికల్గా ఏమంటారంటే, ఒక ఆడపిల్ల రైట్ ఒక్కసారి పెళ్లి చేసుకున్న తర్వాత ఇంకేం ఉండదు ఇండైరెక్ట్గా. సో దిస్ ఈస్ నథింగ్ బట్ కొలోనియల్ లాలో ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇంప్లైడ్ మ్యారిటల్ కాన్సెంట్ అంటారు. ఇంప్లైడ్ మ్యారిటల్ కాన్సెంట్, దీన్నే వైఫ్ కి హస్బెండ్ కి మధ్యన సెక్స్ ఏదైతే జరుగుతుందో దట్ ఈస్ అన్ ఇంప్లైడ్ మ్యారిటల్ కాన్సెంట్ విచ్ ఈస్ ది ఓల్డ్ కొలోనియల్ లా అని చెప్పడం జరుగుతుంది. సో కానీ ఇండిపెండెన్స్ అయిపోయింది కాబట్టి దిస్ లా విల్ వైలేట్ ఆర్టికల్ 14 కి వాల్యూ ఇవ్వట్లేదు, ఆర్టికల్ 21 కూడా వాల్యూ ఇవ్వట్లేదు. సో దిస్ బికమ్స్ పార్షియల్, జెండర్ బయాస్ పెరుగుతుంది అని చెప్పేసి శశి థరూర్ గారి ఫీలింగ్. దిస్ క్రియేట్స్ ద ప్రాబ్లమ్ ఆఫ్ జెండర్ బయాస్. అంటే హస్బెండ్కే ఫేవరబుల్గా ఉంది, ఆడవాళ్ళ రైట్స్ ఎక్కడ వాల్యూ ఇవ్వట్లేదని ఆర్టికల్ చెప్పడం జరుగుతుంది. కాన్సెంట్ అనేది బేసికల్గా దిస్ ఆర్టికల్ ఫండమెంటల్ టాక్స్ అబౌట్ కన్సెంట్ అనేది చాలా ఇంపార్టెంట్, వెదర్ ఇట్ ఇస్ వైఫ్ ఆర్ హస్బెండ్. కన్సెంట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్వీన్ మేల్ ఫీమేల్ అండ్ హస్బెండ్ అండ్ వైఫ్. ఇట్ షుడ్ బి ఫ్రీ, కన్సెన్షువల్గా ఉండాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈస్ టాకింగ్ అబౌట్ దిస్ కన్సెంట్ విల్ లీడ్ టు ద కాన్సెప్ట్ ఆఫ్ సెక్షువల్ అటానమీ. అంటే ఆడవాళ్ళకు కానీ మగవాళ్ళకు కానీ బేసికల్గా ఆర్టికల్ ఏం చెప్తా అంటే సెక్షువల్ అటానమీ, నాకు సెక్స్ కావాలంటే నేను చేస్తాను, అట్లా అని చెప్పి నాకు సెక్స్ కావాలంటే నువ్వు ఖచ్చితంగా నాతో సెక్స్ చేయాలనే రూల్ ఎక్కడా లేదు, వైఫ్ అయినా సరే అని చెప్పేసి ఓవరాల్గా ఆర్టికల్ చెప్పడం జరుగుతుంది. దానివల్ల ఏమవుతుందంటే ఆడవాళ్ళకి చాలా ప్రొటెక్టివ్ ఎలిమెంట్స్ దొరుకుతాయి. లైక్
ప్రతిసారి చాలా కేసెస్లో మీ రూరల్ సైడ్లో కానీ అర్బన్ సైడ్ ఎక్కడైనా చూడండి, ఎక్కడైతే వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటారో మగాడికి మూడు వచ్చినప్పుడు మగాడు సెక్స్ చేయాలనుకున్న ప్రతిసారి ఆడవాళ్ళు ఇష్టం ఉన్నా లేకపోయినా మొగుడు కాబట్టి మొగుడుతో సెక్స్ చెయ్యాలి. దట్ ఈస్ అ ప్రాబ్లం. చెయ్యాలి అని ఉంది చూసారా, దట్ ఈస్ బికాస్ ఆఫ్ దిస్ కొలోనియల్ లా, మారిటల్ కన్సెంట్. చెయ్యాలని రూల్ ఎక్కడ ఉంది? కాన్స్టిట్యూషన్లో రైట్ టు లైఫ్, రైట్ టు డిగ్నిటీ ఇవన్నీ ఉన్నాయి. సో వెన్ ద హస్బెండ్ ఈస్, ఈవెన్ ఇఫ్ ఈస్ నాట్ ఫోర్సింగ్, ద కాన్సెప్ట్ ఆఫ్ చెయ్యాలి, మ్యాండేటరీ అనే కాన్సెప్ట్ ఆడవాళ్ళ డిగ్నిటీని భయంకరంగా తగ్గిస్తుంది. ఆడవాళ్ళ లైఫ్ టు లిబర్టీ ఎగిరిపోతుంది. జెండర్ తక్కువ అని ఇండైరెక్ట్గా చెప్తున్నాం. సో ఇలాంటిది కన్సెంట్, ఇష్టంతో చేయాలి కానీ కష్టంతో చేయకూడదు అనేది ఓవరాల్ ఎసెన్స్ ఆఫ్ దిస్ ఆర్టికల్. సో దాంట్లో మనకి యూపీఎస్సీ యాంగిల్లో పనికొచ్చేది ఏంటిది? ఆర్టికల్ 375ని ఐపీసీ సెక్షన్. ఇది ఈజ్ నో మోర్ యూస్ఫుల్. అసలు ఈ గలీజ్లో ఎవరు తీసుకొచ్చారు? యూకే వాళ్ళు క్రిమినల్ యాక్ట్ కింద తీసుకొచ్చారు. బేసికల్గా క్రిమినల్ బై నేచర్ ఐపీసీ, అది బేసిక్ ప్రాబ్లం. అదొక కొనల్లోకి సో దాన్ని తీసేయాలి. అండ్ దీనివల్ల ఇలాంటివి తీసేస్తే ఏమవుద్దంటే, ఈ మ్యారిటల్ కన్సెంట్ని తీసేస్తే ఏమవుద్దంటే, యు ఆర్ ఇండైరెక్ట్లీ ప్రొటెక్టింగ్ ద కాన్స్టిట్యూషన్ యొక్క మొరాలిటీ. కాన్స్టిట్యూషన్ మొరాలిటీని మనము ప్రొటెక్ట్ చేస్తాము. సో దిస్ ఆర్టికల్ ఈజ్ వెరీ వెరీ యూస్ఫుల్ ఫార్, దేనికి పనికి వస్తుంది మనకి యూపీఎస్సీలో? పేపర్ 2 అండ్ పేపర్ 4, ఎథిక్స్కి అండ్ సోషల్ ఇష్యూస్, విమెన్ అన్నిటికీ కూడా చాలా చాలా పనికొస్తుంది. సోషల్ జస్టిస్కి పనికొస్తుంది, ఎథిక్స్ పేపర్ కూడా చాలా చాలా పనికొస్తుంది. సో ఆర్టికల్ ఒకసారి చదివింది. సో వెరీ బ్యూటిఫుల్ ఆర్టికల్, శశి థరూర్ గారు రాసిన ఆర్టికల్, ఇండియన్ ఎక్స్ప్రెస్. సో మ్యారిటల్ రేప్ ఎబ్సెక్షన్, ఏ ఆర్టికల్స్ అన్ని మెన్షన్ చేశాను. ఆర్టికల్ 15 సుప్రీం కోర్ట్ జ్యూరిస్ప్రుడెన్స్, కాన్సెప్ట్ కెనాట్ బి ప్రెజ్యూమ్డ్, ఎథికల్ ప్రిన్సిపల్ ఏంటిది, యునైటెడ్ కింగ్డమ్ ఏం చేసింది, డెమోక్రటిక్ నేషన్స్ ఏమనుకుంటున్నారు, ఇంటర్నేషనల్ ఇన్స్ట్రుమెంట్ CEDAW, కన్వెన్షన్ ఆన్ ఎలిమినేషన్ ఆఫ్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ డిస్క్రిమినేషన్ అగేన్స్ట్ ఉమెన్. దిస్ యూ హ్యావ్ టు మెన్షన్ ఇన్ యువర్ మెయిన్స్. So that is very very important with respect to this. So end of the video, mains and prelims questions, please try to answer them. Right. Okay. The next article is about corporate bonds. This is very important. Neeti Agos call for reforms ani question. This Mint newspaper lo ochindi. So దీని మనం ఒక స్టడీ కొడదాం దీని మీద క్విక్ గా. First issue is about corporate bond structures. Corporate bond. What is this corporate bond? అంటే బేసికల్గా ఇండియాలో కార్పొరేట్ బాండ్స్ ఓన్లీ 16 to 20% ఆఫ్ ద జీడిపి. So it's a very small market that we have in India. US EUలో కార్పొరేట్ బాండ్ భయంకరంగా ఉంటుంది అన్నమాట. ఇట్స్ అ వెరీ స్మాల్ మార్కెట్ దట్ వీ హ్యావ్ అనే ఆర్టికల్ చెప్పడం జరుగుతుంది. అండ్ ఈ మార్కెట్ కూడా గవర్నమెంట్ అసలు ఏం చేస్తలేదు రిఫార్మ్స్లో. మ్యాక్స్ కార్పొరేట్ బాండ్స్ ఆర్ ఆక్యుపైడ్ ఓన్లీ బై ప్రైవేట్ ప్లేయర్స్. అండ్ దీంట్లో పబ్లిక్ పార్టిసిపేషన్ కూడా బిస్కెట్. పబ్లిక్ పార్టిసిపేషన్ లేదు లిటరల్గా. అది కార్పొరేట్ బాండ్స్ యొక్క పరిస్థితి, కరెంట్ పరిస్థితి. ఓన్లీ ప్రైవేట్ ప్లేయర్స్, లెస్ జీడిపి, ప్రైవేట్ ప్లేస్మెంట్స్ ఒక్కటే ఉన్నాయి. ఎందుకు? బికాస్ మన కార్పొరేట్ బాండ్స్ అన్నీ కూడా మన వాళ్ళు, ఈ పబ్లిక్ అనే వాళ్ళందరూ కూడా ఈవెన్ టుడే వీఆర్ మోర్ డిపెండెంట్ ఆన్ బ్యాంక్. సో అందుకే అవర్ ఎకనామిక్ మోడల్ ఈస్ బాల్ ఆన్ బ్యాంక్ సెంట్రిక్ మెకానిజమ్స్. సో అందుకే ఈ బాండ్ మార్కెట్ భయంకరంగా తక్కువ ఉంది. మన పబ్లిక్ అందరికి కూడా బ్యాంక్ మీద ఉన్న నమ్మకం బయట కార్పొరేట్ బాండ్స్కి అసలు లేదు. అండ్ మన సెకండరీ మార్కెట్ లిక్విడిటీ, అవర్ సెకండరీ మార్కెట్ లిక్విడిటీ కూడా వెరీ వెరీ లో. ఇది ఒక మేజర్ రీజన్ వై అవర్ పీపుల్ వాంట్ సేఫ్ హెవెన్స్. గ్యారంటీ ఇంపార్టెంట్ మన వాళ్ళకి, రిస్క్ ఎప్రేట్ మన వాళ్ళకి చాలా తక్కువ.
అందుకే మన సెకండరీ మార్కెట్లో ఉన్న లిక్విడిటీ కూడా చాలా భయంకరంగా తక్కువ ఉంటుంది, దానివల్ల పార్టిసిపేషన్ ఉంటుంది. అండ్ ప్రాబ్లమ్ ఈజ్ ప్రైస్ డిస్కవరీ. ఈ ప్రైస్ డిస్కవరీ కూడా చాలా పెద్ద ప్రాబ్లం. ఈ ప్రైస్ డిస్కవరీ కూడా మనకి చాలా చాలా తక్కువగా ఉంటుంది అని చెప్పేసి మార్కెట్ యొక్క అనాలిసిస్. ఎందుకు? మన రిస్క్ అంతా కూడా మన పెట్టే డబ్బులన్నీ కూడా మార్కెట్లో పెట్టాం. మన కాన్సన్ట్రేషన్ ఈజ్ పబ్లిక్ కాన్సన్ట్రేషన్ ఈజ్ ఆల్ ఆన్ పెన్షన్, సేవింగ్స్. ఈ రెండే మనకి, పెన్షన్, సేవింగ్స్, ఇన్సూరెన్స్. ఈ మూడింటి మీద మన మొత్తం కాన్సన్ట్రేషన్ అంతా పెన్షను, ఇన్సూరెన్స్, ఇవే సేవింగ్స్, ఇన్సూరెన్స్. మన మొత్తం పైసలన్నీ కూడా ఇక్కడే పెట్టేస్తున్నాము. అందుకే రీఫార్మ్ అనేది చాలా ఇంపార్టెంట్. మార్కెట్ ఎక్స్పాండ్ అవుతుంది, గ్లోబల్ ట్రెండ్ మారుతుందని చెప్పేసి ఓవరాల్గా చెప్పడం జరుగుతుంది. సో సరే, ఇండియా గురించి కామెంట్ చేస్తున్నాం. మరి వేరే మార్కెట్స్ ఎట్లా ఉన్నాయి మీరు చూసుకుంటే, యుఎస్ వాడిది కార్పొరేట్ బాండ్స్ అరౌండ్ 49% ఉంది. సౌత్ కొరియా చూసుకుంటే, సౌత్ కొరియా కార్పొరేట్ బాండ్ స్ట్రక్చర్ ఈజ్ అరౌండ్ 80% కార్పొరేట్. 80% ఉంది కార్పొరేట్ బాండ్స్. అంటే ఈ కంట్రీస్ నడుస్తున్నాయంటే ఇండియాలో కూడా మనం తీసుకురావచ్చు కదా అనేది ఓవరాల్గా ఐడియా. సో వీటిని సపోర్ట్ చేసేది బాండ్ మార్కెట్స్ ప్లస్ కార్పొరేట్ బాండ్స్, అంటే ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ ప్లస్ గవర్నమెంట్. వీళ్ళందరూ ఈ బాండ్ మార్కెట్ని ప్రొటెక్ట్ చేసుకుంటారు. అది ఇండియాలో ఎందుకు జరగట్లేదు? జరగచ్చు కదా, మంచి కదా. ప్రాబ్లం ఎక్కడొస్తుంది? వై ద ప్రాబ్లం? ఎందుకంటే ఈ బాండ్స్ని మెయింటైన్ చేయాలంటే మనకు కావాల్సింది లాంగ్ టర్మ్ క్యాపిటల్ స్టెబిలిటీ. ఈ లాంగ్ టర్మ్ క్యాపిటల్ స్టెబిలిటీ అనేది ఇండియాలో లేదు. అది మేజర్ ప్రాబ్లం. ఇవి నడపాలంటే చాలా డబ్బులు కావాలి, ఆ డబ్బులు మన వాళ్ళ దగ్గర ఉండవు. దీంతో పాటు ఎసెట్ మేనేజ్మెంట్ లయబిలిటీ భయంకరంగా తక్కువ. ఆ బ్యాంకులు ఇవి చూసుకోవడం ఏఎల్ఎంస్ అంటారన్నమాట, ఎసెట్ లయబిలిటీస్, అదొక పెద్ద ప్రాబ్లము. సో దీనివల్ల ఏమవుతుందంటే, దీంట్లో ఉన్న పెద్ద ప్రాబ్లం ఏంటంటే, ఏమైనా ఎకనామికల్ షాక్లు వచ్చినాయంటే ఈ కార్పొరేట్ బాండ్స్ వాల్యూస్ అన్ని పడిపోతాయి. ఇది పడిపోతాయి కాబట్టే ఇండియా వాళ్ళు రిస్క్ చేయరు అని ఆర్టికల్ చెప్పడం జరుగుతుంది. కానీ రిస్క్ లేకపోతే రివార్డ్ లేదు, రివార్డ్ లేకపోతే ప్రాఫిట్ లేదు, ఎన్హాన్స్మెంట్ లేదు అని చెప్పి కూడా ఆర్టికల్ చెప్తుంది. సో దీనికి కావాల్సిన కార్పొరేట్ బాండ్ మార్కెట్ ఎట్లా ఉంటుందో క్లియర్గా మెన్షన్ చేశారు. ఇండియన్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కార్పొరేట్ బాండ్స్ రేస్ త్రూ ప్రైవేట్ ప్లేస్మెంట్స్ ఓన్లీ, బ్యాంక్ సెంట్రిక్, లిక్విడిటీ ఈజ్ వీక్, లిమిటెడ్ పార్టిసిపేషన్ ఈజ్ అ మేజర్ ప్రాబ్లం, గ్రీన్ ట్రాన్సిషన్ కుదరదు, ఎసెట్ లయబిలిటీ మిస్ మ్యాచ్. నీతి ఆయోగ్ ఏం చెప్తా అంటే, ఎక్స్పాండ్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ లైక్ ఈపీఎఫ్, ఎన్పిఎస్ అండ్ ఇన్సూరెన్స్లో ఎక్స్పాన్షన్ చేసుకోవాలి, క్రెడిట్ ఎన్హాన్స్మెంట్ మెకానిజమ్స్ ఇంప్రూవ్ చేసుకోవాలి సచ్ as guarantees and pooled bonds, and improve trading infrastructure, market making and repo access for bonds increase చేస్తే బాగుంటుందని చెప్పేసి నీతి ఆయోగ్ యొక్క కొత్త రీఫార్మ్ థాట్ ప్రాసెస్. సో ఎండ్ ఆఫ్ ద వీడియోలో మెయిన్స్ అండ్ ప్రిలిమ్స్ క్వశ్చన్ ఉంది, ప్లీజ్ ఆన్సర్ దట్. రైట్, నెక్స్ట్. రైట్, లాస్ట్ టాపిక్ ఫర్ టుడే. వికీలీక్స్ ఫౌండర్ జూలియన్ అసాంజే నోబెల్ ప్యానల్ వాళ్ళనే సూ చేసిండు. అరే మీరు నోబెల్ ప్రైజ్ ఎవరికి ఇచ్చినారో తెలుసా? ఎవరైతే వార్ని కోరుకుంటున్నారో, వార్కి ఎవరైతే ఇన్స్ట్రుమెంట్ అయ్యారో, వార్ ఎవరైతే క్రియేట్ చేశారో వాళ్ళకి నోబెల్ ప్రైజ్ ఇవ్వడం ఏంద్ర అబ్బాయి అని ఓవరాల్గా మీకు తెలుసు కదా. వికీలీక్స్, ఆ వికీలీక్స్ ఫౌండర్ జూలియన్ అసాంజే. సో బేసికల్గా నోట్స్ ఇంపార్టెంట్ దీనికి. సో దీంట్లో చూసుకుంటే నోబెల్ ప్రైజ్ వాళ్ళనే వేసేసిండు బేసికల్గా. సో ఫౌండర్ ఆఫ్ వికీలీక్స్ ఫైల్డ్ అ క్రిమినల్ కంప్లైంట్ ఇన్ స్వీడన్ అగేన్స్ట్ ద నోబెల్ ప్రైజ్ కమిటీ. ఎవరైతే ఆ నోబెల్ ప్రైజ్ సెలెక్ట్ చేస్తారో వాళ్ళ మీద దక్కేశారు. ఆ ప్రైజ్ లిస్ట్ ఎవరైతే సెలెక్ట్ చేస్తారో వాళ్ళ మీదే క్రిమినల్ కేసులు ఉన్నాయి అని చెప్పి జూలియన్ అసాంజే చెప్పడం జరిగింది. సో 30 ఇండివిజువల్స్ని టార్గెట్ చేశారు. ట్రిగర్డ్ బై నోబెల్ ప్యానల్ అవార్డింగ్ పీస్ ప్రైజ్ టు మరియా కొరెనా మచాడో. ఇది ఈ క్యూట్ బాయ్కి నేను నోబెల్ ప్రైజ్ ఏంద్ర అబ్బాయి అని చెప్పేసి జూలియన్ అసాంజే పెట్టాడు. అక్యూజెస్ ద నోబెల్ ప్యానల్ ఫర్ ఫెసిలిటేటింగ్ వార్ క్రైమ్స్
వార్ ఎవరైతే తయారు చేస్తున్నారో వాళ్ళకి నోబెల్ ప్రైజ్ ఇచ్చారు. క్రైమ్స్ అగేన్స్ట్ హ్యూమానిటీ చేసే వాళ్ళకి వాళ్ళు అట్లాంటి వాళ్ళని సెలెక్ట్ చేశారు. మిస్అప్రోప్రియేషన్ ఆఫ్ ఫండ్స్ చేశారు, ఫైనాన్సింగ్ యాక్ట్స్ ఆఫ్ అగ్రెషన్ చేశారు, వాళ్ళకి మీరు ఎట్లా నోబెల్ ప్రైజ్? నోబెల్ ప్రైజ్ ఫర్ పీస్ ఈస్ టు అవాయిడ్ ద వార్ బట్ నాట్ ఫర్ ద మేకర్స్ ఆఫ్ ద వార్. దట్ ఈస్ ద గేమ్ దట్ వీఆర్ థింకింగ్. సో దీంట్లో చూసుకుంటే ఆర్గ్యూస్ అవార్డ్ లెజిటిమైజెస్ పొలిటికల్ యాక్టర్స్ అలైన్డ్ విత్ ఎక్స్టర్నల్ రిజైమ్ చేంజ్ ఎజెండాస్ ఉన్నాయి. సో ఈ ఎజెండాస్ తీసుకొచ్చిన వాళ్ళు, వారు క్రియేట్ చేసిన వాళ్ళకి మీరు నోబెల్ ప్రైజ్ ఎట్లా ఇస్తారు అబ్బాయి అని చెప్పేసి ఈ క్యూట్ బాయ్ జూలియన్ అసాంజే చెప్పడం జరిగింది. వార్ టుడే ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ వార్. వార్ టుడే ఎక్స్టెండ్స్ బియాండ్ వెపన్స్ టు నాన్ కెనెటిక్ టూల్స్ సచ్ as narratives అండ్ లెజిటిమసీ. అంటే మీనింగ్ ఏంటంటే ఇప్పుడు వార్ అంటే గన్ అనే కాదు, మీరు వెళ్ళి ఒక కంట్రీలో వాళ్ళకి తెలియకుండా వాళ్ళ లీడర్స్ని చేంజ్ చేయడం, నెరేటివ్ అంటే యాక్చువల్ స్టోరీ కాకుండా వినాల్సిన స్టోరీ చెప్పి వాళ్ళ పబ్లిక్ని మార్చడం, ఇలాంటివి చేయడం కూడా ఇట్ ఈస్ అన్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ వార్. అంటే యుద్ధానికి మీరు అన్ని ప్రిపేర్ చేసుకుంటున్నారు కానీ యుద్ధాన్ని ఆపడానికి కాదు అని చెప్తున్నారు. సో ఇంటర్నేషనల్ అవార్డ్స్ కెన్ షేప్ గ్లోబల్ పర్సెప్షన్ మారచ్చు, గవర్నమెంట్స్ని ఐసోలేట్ చేయొచ్చు, ఎంపవర్ అపోజిషన్ని కూడా చేయొచ్చు. అది కూడా ఒక పెద్ద పొలిటికల్ గేమ్ అది. సో సచ్ రికగ్నిషన్ బికమ్స్ అ పార్ట్ ఆఫ్ హైబ్రిడ్ వార్ఫేర్ బిహైండ్ పాలిటిక్స్, law and economics and all these things. WikiLeaks has consistently challenged US-led military interventions and information control. So the episode reflects tension between human rights and geopolitical interests, raise concerns about neutrality, credibility of Nobel Committee అని చెప్పేసి ఓవరాల్గా అనాలిసిస్ ఆఫ్ ది ఆర్టికల్. మనకి దీంట్లో జూనియర్ అసాంజే మీద ఒక క్వశ్చన్ వస్తుంది, అంతకుమించలేదు. బట్ ఇట్స్ అన్ ఇంట్రెస్టింగ్ ఆర్టికల్. ఎవరికైనా మంచి పొలిటికల్ ఇది కావాలంటే మంచి టాపిక్ ఇది, చదువుకోండి. సో ఎక్స్పెక్టెడ్ మెయిన్స్ అండ్ ప్రిలిమ్స్ క్వశ్చన్ ఒకసారి క్విక్గా గ్లాన్స్ కొడదాం. ఫస్ట్ టాపిక్ ఈజ్ ఆన్ FDI. Second one is on overseas mobility. Third article about diplomatic missions and international conventions. Next, Kavach అనేది ఏంటిది? Desert Cyclone 2 దేనికి సంబంధించింది? SMR మీద క్వశ్చన్, QCOs మీద క్వశ్చన్, రేప్ ఎక్సెప్షన్స్ మీద క్వశ్చన్స్, రెగ్యులేట్స్ ఇండియాస్ కార్పొరేట్ బాండ్ ఎవరు రెగ్యులేట్ చేస్తారనే క్వశ్చన్, ఈ హైబ్రిడ్ వార్ఫేర్ అంటే ఏంటిది అనేది క్వశ్చన్. ఇది జూలియన్ అసాంజే ఆర్టికల్ వచ్చింది. సో ఇవి కీ. దీని కాకుండా మెయిన్స్ క్వశ్చన్స్ ఒకసారి గ్లాన్స్ కొడదాం క్విక్గా. ఫస్ట్ క్వశ్చన్, అలవింగ్ 100% FDI ఇన్ ద ఇన్సూరెన్స్ సెక్టర్. దీన్ని డిస్కస్ చేయమంటున్నారు. సెక్టర్ లిబరలైజేషన్ అండ్ అసోసియేటెడ్ రిస్క్స్. క్రిటికలీ ఎగ్జామిన్ హౌ ది ఓవర్సీస్ మొబిలిటీ ఫెసిలిటేషన్ బిల్ ఆల్టర్స్ ద బ్యాలెన్స్ బిట్వీన్ ఫెసిలిటేషన్ అండ్ ప్రొడక్షన్ ఆఫ్ ఇండియన్ మైగ్రెంట్ వర్కర్స్. దీన్ని క్రిటికల్ ఎగ్జామిన్ చేయమని చెప్తున్నారు. డిస్కస్ రీసెంట్ డెవలప్మెంట్స్ ఇన్ బంగ్లాదేశ్, మన నైబర్హుడ్ పాలసీ ఎట్లా ఎఫెక్ట్ అవుతుంది. Discuss the role of indigenous technologies in the Indian railways with respect to Kavach question ఇది. Next, joint military exercise మీద ఎగ్జామిన్ చేయమంటున్నాడు. Important tool for defense with respect to India UAE. Nuclear energy is increasingly seen as an essential for India's energy security. Then discuss in the role of recent policy reforms in this context with respect to security and climate goals. Explain why the excessive quality regulation of industrial inputs. How does risk-based regulatory approach help, especially in manufacturing competitiveness? దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నాడు. The marital rape exception reflects conflict between constitutional monarchy and social institutions. Critically analyze social institutions, constitutional monarchy మధ్యన భేదాలు. India's corporate bond market, US, South Korea analyze చేయమంటున్నాడు and suggest reforms. Next, in modern conflicts, institutions, narratives and legitimacy can function as instruments of war. Discuss with suitable examples. సో నోబెల్ ప్రైజ్ జూలియన్ అసాంజే క్వశ్చన్ పెట్టి ఆన్సర్ రాయొచ్చు. ఈ ఆన్సర్ మీరు జాగ్రత్తగా రాసి మాకు పంపిస్తే హోల్ టీమ్ ఆఫ్ శ్రీరామ్స్ IAS హైదరాబాద్ ఈజ్ రెడీ టు హెల్ప్ యూ. హెల్ప్ తీసుకోవడం మీ బాధ్యత. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈ టాపిక్స్ మళ్ళీ రివైజ్ చేయండి. దట్ ఈస్ ఓన్లీ బెస్ట్ ప్లాన్ ఫర్ సక్సెస్ ఇన్ యువర్ UPSC game. So that's all for today. Shamanth Padikona signing off. Bye-bye.